వెల్కమ్ టు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మనం ఈరోజు రేపు జరగబోయేటువంటి అంటే 7th నాడు జరగబోయేటువంటి ఫస్ట్ సిబిటి టెస్ట్లో ఏ అంశాలు రావడానికి అవకాశం ఉంటుంది, ప్రశ్న పత్రాలు అంటే క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, తర్వాత వచ్చేటువంటి ప్రశ్నల యొక్క అంటే క్వశ్చన్ యొక్క స్టైల్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని కొంత డిస్కస్ చేసిన తర్వాత మనకు ముందుగా మైక్రో ఎకనామిక్స్ని పరిశీలిద్దాం. అంటే ఏ చాప్టర్కి వెళ్ళి రావడానికి వెళ్ళినట్టు ముందుగానే మనం డిస్కస్ చేసినట్టుగా నిన్న ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది, దాంట్లో తర్వాత డిమాండ్ ఎలాసిటీ, యూటిలిటీ, దాంట్లో ఇండిఫరెన్స్ కర్వ్స్ అంతవరకు, యూటిలిటీలో కార్డినల్ యూటిలిటీ అండ్ ఆర్డినల్ యూటిలిటీ ఈ అంశాలకు సంబంధించినటువంటిది అప్ టు ఇండిఫరెన్స్ కర్వ్స్ వరకు మీకు ఫస్ట్ యూనిట్లో రావడానికి అవకాశం. మరి ఫస్ట్ యూనిట్లో వచ్చేటువంటి ఈ ఫస్ట్ టెస్ట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఈ 8 చాప్టర్లు మళ్ళీ వస్తాయా అంటే మళ్ళీ మీకు ప్రొడక్షను, కాస్ట్ కర్వ్స్, రెవెన్యూ కర్వ్స్ అవి వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీటిని మళ్ళా ఫస్ట్ టెస్ట్లో సెకండ్ టెస్ట్లో మళ్ళీ రిపీట్ అవుతాయి, చాప్టర్స్ రిపీట్ అవుతాయి కానీ క్వశ్చన్స్ మారుతాయి. మళ్ళీ థర్డ్ టెస్ట్ నాటికి ఇంకొన్ని మార్కెట్స్ దీంట్లో యాడ్ అవుతాయి. ఫోర్సెస్ లాంటికి ఇంకొన్ని మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషను, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపలి, అలిగోపలి, మోనోపలిస్టిక్ కాంపిటీషన్, డ్యూయోపలి, ఇవన్నీ కూడా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో భాగంగా దాంట్లో ఫోర్సెస్. తర్వాత ఫిఫ్త్ టెస్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే దీని డిస్ట్రిబ్యూషన్ థియరీలో మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ అంటే ఉపాంత ఉత్పాద సిద్ధాంతం అని తెలుగులో అంటాం మనం. దాంట్లో రెంట్ థియరీ, రెంట్లో రికార్డ్ రెంట్ థియరీ, మార్షల్ స్కేర్సిటీ అండ్ క్వాసీ రెంట్, కృత్రిమ బాటకము, కొరత బాటకము, అట్లాగే ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్, బదిలీ సంపాదనలు, ఇవన్నీ కూడా రెంట్ థియరీలో మనం అధ్యయనం చేస్తాం. అట్లా వేజెస్ సంబంధించినటువంటిది, అట్లాగే ఇంట్రెస్ట్ సంబంధించినటువంటిది, చివరిగా ప్రాఫిట్స్ సంబంధించినటువంటి. అంటే 5వ టెస్ట్ నాటికి దీంట్లో ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. మీకు డిగ్రీలో కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని చాప్టర్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్ థియరీస్ లేవు. అట్లాగే ప్రైసింగ్ ప్యాటర్న్ అంటే ప్రైసింగ్ థియరీ సంబంధించిన ధరల సిద్ధాంతానికి సంబంధించిన కూడా అంటే ధరలు ఎట్లా నిర్ణయిస్తారు, ఏ బేస్ మీద నిర్ణయిస్తారు అనేటువంటి కూడా కొన్ని యూనివర్సిటీలో ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీలో లేవు. మీకు ఏ యూనివర్సిటీ అయినా కానీ అది తెలంగాణ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, లేకపోతే మహాత్మా గాంధీ, పాలమూరు, కాకతీయ, శాతవాహన, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఏ యూనివర్సిటీ అయినా కామన్గా మనకు వచ్చేటువంటి ఎంట్రన్స్ సిలబస్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది తప్పిస్తే మేము అది చదవలేదు అంటే కుదరదు. కొంతమంది డెవలప్మెంట్ ఎకనామిక్స్ బదులుగా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పబ్లిక్ ఎకనామిక్స్ బదులుగా అగ్రికల్చర్ ఎకనామిక్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మనకున్నటువంటి సిలబస్ ఏంటిదంటే మైక్రో 2 పార్ట్లు, ఇది కామన్గా అందరూ చదువుతారు. ఇది ఎవరికి వివాదం లేదు. అది ఏ యూనివర్సిటీ అయినా కానీ కొన్ని చాప్టర్స్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు ఉన్నటువంటి సిలబస్ ఎట్లా ఉంది అనేది ఇంపార్టెంట్. మన భాస్కర్డి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. తర్వాత సిలబస్ అనేటువంటిది మనం చెప్తే ఆ చాప్టర్ని బట్టి ఆ టాపిక్ని బట్టి మేము దాన్ని ఆ పీపీటీలు మీకు తయారు చేసినాం. కాబట్టి ప్రత్యేకంగా సిలబస్ అనేటువంటి మనం ఏ టాపిక్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఒకటైతే, వాటి ప్రిపరేషన్ టైం ఎంత ఇవ్వాలనేది రెండవ అంశం. కాబట్టి ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చేటువంటి సమయాన్ని బట్టి, మనం మిగిలినటువంటి సమయాన్ని బట్టి మనం ఎట్లా
ప్రిపేర్ కావాలనేది దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి. టైంని అడ్జస్ట్ చేసుకుంటూ చదువుకోవడం అయితే ఒక ఎత్తు అయితే, రోజు ఎన్ని గంటలు చదవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలనేది ఎవరి సెల్ఫ్ వాళ్ళు ప్లాన్ చేసుకో. పేపర్ మీద రాసుకోవాలి. మనం ఫస్ట్ టెస్ట్లో ఏ చాప్టర్ కంప్లీట్ చేసుకోవాలి, ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసుకోవాలి, పీపీటీలు ఏవేవి చదవాలి, వీడియోలు ఏవేవి వినాలి, అంతా కూడా ప్రీవియస్ నాలెడ్జ్ మనకు ఆల్రెడీ డిగ్రీలో చదువుకున్నటువంటి విషయమే కాబట్టి మళ్ళీ మోటుగాంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ఆ, చదవటం అనేటువంటి కాకుండా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి నాలెడ్జ్ని దాన్ని ఎన్రిచ్ చేసుకోవడమే. మీరు కొత్తగా ఈ రోజు వచ్చి నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఎకనామిక్స్ నేర్చుకోవడం లేదు. ఆల్రెడీ మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది. ఆ ప్రీవియస్ నాలెడ్జ్ని మీరు ఎన్రిచ్ చేసుకోవడమే, ఇంకొంచెం దాన్ని నూతనంగా చేసుకోవడం, ఇంకా పటిష్టంగా చేసుకోవడం, బాగా అర్థం చేసుకోవడం, ప్రశ్నలను రాసే విధానం ఎట్లా, హౌ టు సాల్వ్ ద క్వశ్చన్ పేపర్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి సమయంలో ఆ ప్రశ్నలు అర్థం చేసుకొని రాయడం అనేటువంటిది దీంట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అంతే. ఇప్పుడు మనకు క్రికెట్ భాషలు చెప్తే ఇంకా బాగా అర్థమైంది మీకు. వికెట్స్ ఉంటాయి కానీ ఓవర్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఓసారి ఆల్అవుట్ అయితే అది చెప్పలేం, కానీ మామూలుగా ఓ 5-6 వికెట్లు ఇంకా పడిపోతాయి, ఇంకా వికెట్స్ చేతిలో ఉంటాయి. రన్స్ మాత్రం ఆ 20 ఓవర్లోనే, అంటే లిమిటెడ్ 20 ఓవర్స్ గేమ్ మననే ఐపీఎల్ అయిపోయింది. ఆ విత్ ఇన్ పీరియడ్లోనే, ఆ విత్ ఇన్ ఓవర్స్లోనే ఆ రన్స్ టార్గెట్ అచీవ్ కావాలి. మనకు కూడా ఉన్నటువంటి 100 క్వశ్చన్లు ఉంటాయి. మన టైం ఎంత? 90 మినిట్స్. ఆ 90 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 0.9 మినిట్స్ ఉంటుంది. ఒక్కోదానికి నిమిషం కూడా లేదు. 0.9 మినిట్స్లో ఒక ప్రశ్నని మనం సాల్వ్ చేయాలంటే ఎంత స్పీడ్గా ఉండాలనేది మనకు సిబిటి ఎగ్జామ్ రాసే కొద్దీ మనకు అర్థమైంది. కొన్ని ప్రశ్నలు విత్ నో టైంలో మనకు అర్థమైపోతాయి. ఒకటి హాఫ్ మినిటే పడుతుంది, ఒకటి 20 సెకండ్ని ఆన్సర్ చేయడానికి వీలుంటుంది, ఒక్కొక్కటి 2 నిమిషాలు టైం తీసుకుంటుంది. అంటే క్వశ్చన్ ఉండేటువంటి పద్ధతిలో ఒకవేళ మ్యాథమెటికల్ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే 2-3 మినిట్స్ కూడా పడుతుంది. కాబట్టి ఎక్కడ వేస్ట్ చేయకుండా ఆ వచ్చినటువంటి ప్రశ్న అన్నిటి కూడా మనం రాసేటువంటి పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్గా మంచి ర్యాంక్ రావడం. మామూలుగా క్వాలిఫై కావడం అనేటువంటిది మీరు మర్చిపోండి, క్వాలిఫై అందరు అవుతారు, కానీ టాప్ ర్యాంక్ రావడం అనేటువంటిది టార్గెట్ పెట్టుకోండి. మన లక్ష్యం పెద్దగా ఉండాలి, గొప్పగా ఉండాలి. లక్ష్యం గొప్పగా ఉంటే దాన్ని రీచ్ కావడానికి మనం తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు లీగ్ మ్యాచ్లు ఆడు. వాళ్ళు క్రికెట్లో 10 జట్లు ఒక్కొక్క జట్టుతో 14 సార్లు, అంటే ఒక్కొక్క గేమ్ 14 టైమ్స్, అంటే 14 గేమ్లు ఆడింది. లాస్ట్లో టాప్ 4 మాత్రమే లెక్క వచ్చినాయి, మిగతాని కూడా ప్లే ఆఫ్ ఎలిమినేట్ అయిపోయినాయి. అంటే 4 ఉన్నాయి. ఆ 4 మళ్ళీ 2 ఫైనల్ పోయినాయి. దాంట్లో ఇంకా ఒకటే ఫైనల్ వచ్చింది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, వాళ్ళు బెంగళూరు జట్టు అది గెలుచుకుంది. అట్లాగే మీకు కూడా ఏంటంటే ఈ 10 ఎగ్జామ్స్లో 5 ఎగ్జామ్స్ వచ్చేసరికి అవి లీగ్ మ్యాచ్లు అనుకోండి. అంటే ఒక అవి మనం లెక్కలో తీసుకోవద్దు. ఎందుకంటే అది ఇంకా దాని మీద పరిపక్వత లేకుండా, ఎగ్జామ్ ఎట్లా రాయడం తెలియకుండా, సిలబస్ని పూర్తిగా ప్రిపేర్ చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా రాసినటువంటి ఎగ్జాము మనం కొంచెం అవగాహన లేకుండా అయితే ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడానికి, ట్రైనప్ కావడానికి మనకు ఒక 5 ఎగ్జామ్స్, మీకు 1 నుంచి 5 ఎగ్జామ్స్ వరకు మీరు ట్రైనప్ అనుకోండి. కాబట్టి మీకు మార్కులు తక్కువ వచ్చాయని వరి కాకండి. నేను ముందే చెప్పేదంటే, మేము మార్కులు మీకు ఎందుకు తక్కువ వచ్చాయని ఎప్పుడు అడగం. అది మీకే తెలవాలి. నీకు ఎన్ని మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి, నీకు 1 మార్కు రాని, డోంట్ వరీ. అంటే మనకు సొంతంగా ఎన్ని మార్కులు వస్తాయో తెలవాలిగా ఫస్ట్. కాబట్టి మేము ఇన్సిస్ట్ చేయం మార్కుల మీద. కానీ అయితే 6వ టెస్ట్కి వెళ్ళి, గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి కదా, మీకు మార్కులు అన్ని కూడా డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే అంటే మీ గ్రూప్లో పెడతాం.
ఆ గ్రూప్లో పెట్టినప్పుడు ఎవరు ముందు ఉన్నారు ఎవరు ఎన్నుకున్నారు అనేటువంటిది దీని టోటల్ వేరే దాని టోటల్ వేరే ఉన్నప్పుడు కూడా మీరు అన్ని గ్రాండ్ టెస్ట్లో టోటల్ వస్తుంది. కానీ మీరు లాస్ట్ 5 టెస్ట్లో ఉన్నటువంటిది అది మీ ర్యాంకులు నిర్ణయించడానికి వీలున్నటువంటి మార్కులుగా గమనించండి. ఎందుకంటే టోటల్ సిలబస్ అయిపోద్ది. టోటల్ సిలబస్ ఉన్నటువంటి అంశాల మీద మీకు అవగాహన వస్తుంది. ప్రతి టెస్టు మళ్ళీ మొట్టమొదటికెళ్ళి అన్ని చాప్టర్కి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి. ఎట్లాగా మనం ఇండిఫరెన్స్ కర్వ్స్ వరకు ఇచ్చినాం, తర్వాత కాస్ట్ అండ్ ప్రొడక్షన్ కర్వ్ ఇస్తున్నాం కాబట్టి ఆ 2 చాప్టర్కి వెళ్ళి క్వశ్చన్ని మళ్ళీ ఇస్తాం. మళ్ళీ 3వ టెస్ట్లో మళ్ళీ మొదటి కాడికెళ్ళి ఇంకొక చాప్టర్ 2 చాప్టర్ అదనంగా వస్తాయి. ఇట్లా దాని వెయిటేజ్ పెరిగే కొద్దీ 5 టెస్ట్ రాసేటప్పటికి ఒక లీగ్ మ్యాచ్ అయిపోయినట్టుగా మీ యొక్క లీగ్ సిబిటి 5 టెస్ట్ రాసిందంటే మీరు సిలబస్ ఆశాంతం టోటల్ సిలబస్లకి వెళ్ళి మీరు ప్రశ్నలను అటెంప్ట్ చేసినట్టుగా మీకు అర్థమైంది. ఆ ప్రిపరేషన్ అనేది దాని యొక్క మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రిపరేషన్ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చినప్పుడు మీరు ఎంతసేపు చదవాలనేటువంటి ధ్యాసకు వచ్చేస్తారు. ఏదో చెప్పినంతసేపే కాకుండా ఇక్కడ మీరు గంటన్నర మనం ఇక్కడ డైరెక్ట్గా విన్నప్పుడు గంటన్నర కోసం మనం ఎన్ని రోజులు కష్టపడాలి. టెస్ట్ ఉండేది గంటన్నరే కాబట్టి ఆ గంటన్నర కోసం మనం ఎన్ని గంటలు చదవాలి అంటే 3 రోజులకి టెస్ట్ 4 రోజులకు టెస్ట్ టైంని బట్టి మనం టెంటేటివ్గా మనం టైం ఫిక్స్ చేసుకుంటాం. ఫస్ట్ టెస్ట్ మనం రేపు అనుకున్నాం, మళ్ళీ సెకండ్ టెస్ట్ అది 10కా 11 అనేటువంటి దాన్ని వీలుని బట్టి చేసుకుంటూ పోతాం. ఇక మనకు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది మీకు టైం ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీకు హాల్ టికెట్లు వస్తుంటాయి. హాల్ టికెట్లు వచ్చేటప్పటికి మనకు ఆ లాస్ట్ 1-2 టెస్టులు స్పెషల్ గ్రాండ్ టెస్టు అవి మొదలవుతాయి. 1, 2, 3, 4 అని 5 అని ఒక్కో దానికి ఒక పేరు పెట్టాం. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్, సెకండ్ గ్రాండ్ టెస్ట్, థర్డ్ గ్రాండ్ టెస్ట్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్, సూపర్ గ్రాండ్, అది స్పెషల్ గ్రాండ్ టెస్ట్ అని ఒక 5 పేర్లు పెట్టాం. దానికి 5 కూడా మొత్తం సిలబస్లో కూడుకున్నటువంటి అంశాలే ఉంటాయి. అయితే మొట్టమొదటి సిబిటిలో మీకు ఒక ఆర్డర్ ప్రకారం మీకు ప్రశ్నలు కూడా అదే ఆర్డర్లో ఉంటాయి. 1 నుంచి 34 వరకు అంటే 17 ప్రశ్నలు 17 ప్రశ్నలు మైక్రో ఉంటాయి. అయితే దీంట్లో మీకు ముందే చెప్పాను మైక్రో 2 భాగాలు కాబట్టి 34 ప్రశ్నలు ఇచ్చినాం. తర్వాత మ్యాక్రో ఉంటుంది, తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇదే ఆర్డర్లో ప్రశ్నలు కూడా ఉంటాయి, 100 ప్రశ్నలు. దేనిలోకి ఎన్ని ప్రశ్నలు అనేటువంటిది నేను మళ్ళీ మీకు చెప్తాను. రేపు మార్నింగ్ దాన్ని పెడతాను. మైక్రోని ఇన్ని ప్రశ్నలు వస్తాయి, మ్యాక్రోలో ఈ క్వశ్చన్కి వెళ్ళి ఈ క్వశ్చన్ ఉంటాయి. ఇక మీరు గందరగోళం గాబరపడాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ నెంబర్ రాగంటే అది అయితే మీకు సిబిటి ఉస్మానియా సిటీ వాళ్ళు నిర్వహించేటువంటి దాంట్లో సీరియల్గా ఉండవు. ఎట్లా ఉంటాయి? జంబ్లింగ్ అయితే. ఎందుకు జంబ్లింగ్ అయితే? మీకు ఎట్లా వస్తాయి ప్రశ్నలు? అందరికి ఒక తీరునే ఉంటాయా? ఎవరు చెప్పగలుగుతారా? వచ్చేటువంటి 100 ప్రశ్నలు అందరికి ఒక తీరునే ఉంటాయా, వేరు వేరు ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి సార్. డిఫరెంట్గా అంటే వీళ్ళకి వేరే ప్రశ్న వాళ్ళకి వేరే. సపోజ్ ఇద్దరు ఉండరు, మొత్తం ఒకరికి ఏ అనే క్యాండిడేట్ ఒక రకమైన క్వశ్చన్ పేపరు, బి అనేటువంటి క్యారెక్టర్ ఇంకో రకమైన క్వశ్చన్ పేపర్ వస్తా 100 మార్కులలో అవే ప్రశ్నలు ఉంటాయా, వేరు వేరు ఉంటాయా? అవే ప్రశ్నలు ఉంటాయి కానీ సెట్స్ ఉంటాయి సార్. జంబ్లింగ్ అయితే అవే ప్రశ్నలు ఉంటాయి కానీ ఏమైతే అవును సార్, జంబ్లింగ్ అయితే జంబ్లింగ్ అయితే అని వినండి ఒకసారి. 100 ప్రశ్నలే ఉంటాయి. ఒకటో ప్రశ్న ఒకరికి వస్తే అదే ఒకటో ప్రశ్న ఇంకోనికి అది 55 కావచ్చు వేరే వానికి, ఇంకోనికి 100 కావచ్చు, ఇంకోనికి 99 కావచ్చు, ఇంకోనికి 98 కావచ్చు. ఈ ఒకటో ప్రశ్న అనేది. అయితే ఇంకో గమ్మత్ తెలుసా మీకు? ప్రశ్నలే కావు, ఆప్షన్స్ కూడా జంబ్లింగ్ అవుతాయి. ఆప్షన్స్ ఒకరికి ABCD అని లేకపోతే 1 2 3 ఉంది కదా, 4 ఉంది కదా, ఈ ఆప్షన్స్ కూడా జంబ్లింగ్ అవుతాయి. అంటే జంబ్లింగ్ అయినప్పుడు కూడా దాని కరెక్ట్ ఆన్సర్ ఏదో ఉంటుంది కదా, ఒకటైతే ఉంటుంది కదా. దీనికి అంతటికి ఒక పేపర్, ఆ పేపర్ని ఏం పేపర్ అంటాము? మాస్టర్ పేపర్, మాస్టర్ కీ అంటాం.
మీకు ఐడియా ఉందా ఎవరికన్నా? ఒక మాస్టర్ కీ ఉంటుంది ఒకటి. ఆ మాస్టర్ కీలో వరుసగా ఉంటాయి. మైక్రో ఉంటుంది, తర్వాత మ్యాక్రో ఉంటుంది, తర్వాత పబ్లిక్ ఎకనామిక్స్ ఉంటుంది, తర్వాత డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్డర్లో పెట్టుకుంటారు. 17 18 ఒక్కో దాంట్లో ఎన్ని ఇయ్యాలో దాంట్లో తెలిసిపోతుంది. క్వశ్చన్ పేపర్ సెట్ చేసినటువంటి వాళ్ళు ఒక ఆర్డర్లో దాన్ని 100 ప్రశ్నలు సెట్ చేస్తారు. వాటికి వచ్చినటువంటి ఆప్షన్స్ కూడా ప్రతి దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ కూడా ఇస్తాం. అయితే ఈ వాటికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం. ఒక్కొక్క ప్రశ్నకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ ఉన్న ప్రశ్నలో ఆప్షన్స్ కూడా ఇక దాన్ని ఎన్ని రకాలుగా తిప్పుతారంటే 1,00,000 మంది రాసినా కానీ ఒకరి ప్రశ్నకు ఇంకోరి ప్రశ్నకు టాలీ కాదు. టాలీ కాదంటే సేమ్ ఉండవు. ఒకటో ప్రశ్న వానికి ఆప్షన్ ఏబిసిడిలో ఒక దగ్గర ఏది కరెక్ట్ అయితే ఇంకో దగ్గర బి కరెక్ట్ ఉంటుంది, ఇంకో దగ్గర సి కరెక్ట్ ఉంటుంది. అయితే ఆ సి ఏ బి అనేటువంటిది ఒకటే కరెక్ట్ ఉన్నదంతా కూడా ఒకటే ఆన్సర్ ఉంటుంది. కానీ అవి కూడా జంబ్లింగ్ అవుతాయి. మీకు అది క్వశ్చన్ పేపర్ వచ్చినాక ఇద్దరు మూడు చూస్తే మీకు అర్థమైంది. క్వశ్చన్లే జంబ్లింగ్ కాదు, ఆప్షన్స్ కూడా జంబ్లింగ్ అవుతాయి. అయితే ఎన్ని జంబ్లింగ్ అయినా కానీ దీనికి ఒకటే ఏమో మనకు మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒకటి మాస్టర్కి కీ ఇస్తారు కదా. కీ మీ పేపర్తో సంబంధం ఉండదు. మాస్టర్ కీ చూసుకోవాలి. మాస్టర్ కీ ప్రకారమే మనం ఆబ్జెక్షన్ చెప్పాలి. తప్పిపోయినందుకు ఫలానా తప్పిపోయినది అది మళ్ళీ ఒక ఆబ్జెక్షన్ పెట్టమంటారు మీరు. ఒకసారి మీరు ఒక 5 రోజుల్లో ఆబ్జెక్షన్ పెట్టి మీదంటే ప్రతిసారి కూడా 5-10 తప్పులు మనం పట్టుకుంటున్నాం, వాళ్ళ దృష్టికి చేస్తున్నాం, వాటి రెక్టిఫై చేపిస్తున్నాం. స్టూడెంట్స్ పేరు మీకు చేపిస్తున్నాం మేము అది. అయితే మాస్టర్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు మాస్టర్ కీతో సంబంధం లేకున్నా కానీ ఎప్పుడు మనకు మాస్టర్ కీ అవసరం అవుతుంది? మనకు ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు మాత్రమే మాస్టర్ కీ అవసరం అవుతుంది. ఎవరి పేపర్లో వాళ్ళకు కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు పెట్టింది తప్ప ఒప్ప తెలుస్తుంది. అయితే మనం మాత్రం జంబ్లింగ్ పద్ధతి లేదు. మీరందరికీ ఒకే రకమైన ప్రశ్నపత్రం ఉంటుంది, ఒకే రకమైన ఆప్షన్స్ ఉంటాయి. వాటి జంబ్లింగ్ చేయొచ్చు, ఐడి నెంబర్ చేయొచ్చు, కానీ మళ్ళీ గందరగోళం ఎందుకు? మీకు మాకు ఉన్నటువంటి 100 మందిలో ఇక రకరకాలు చేయకుండా మేము జంబ్లింగ్ పద్ధతి మిగతా అంతా కూడా సేమ్ వాళ్ళు ఎట్లా సిబిటి కండక్ట్ చేస్తారో అదే పక్కీలో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అదే మోడల్గా ఉంటుంది, అదే స్టైల్లో ఉంటుంది. అంటే స్టైల్ అంటే బైలింగ్వల్ ఉంటుంది. ఆప్షన్స్ 4 ఉంటాయి. అయితే ఆప్షన్స్ ఒకసారి ఏబిసిడి అంటారు, లేకపోతే 1 2 3 4 అంటారు. ఎట్లయినా పర్లేదు మనకు. అయితే మనం ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేది కంప్యూటర్కి మాత్రమే. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అవన్నీ కూడా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మన టెస్ట్ ఏంటి? మనది కంప్యూటర్లు కావు కదా. మన ఏంటి? మొబైల్ కావచ్చు. బాగున్నాయి. అయితే మొబైల్ బేస్డ్ టెస్ట్ అన్నట్టు మనం ఎంబిటి అన్నట్టు. యాక్చువల్గా సిబిటి అంటే అర్థం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్. మీరు వాడేది కంప్యూటర్ కాదు, మీరు వాడేది మొబైల్. అయినప్పుడు కూడా మొబైల్కి యాక్సెస్ ఉండే విధంగా మనం సాఫ్ట్వేర్ రూపొందించాం. ఎందుకంటే అందరికీ సిస్టమ్స్ ఉండవు కాబట్టి. సిస్టమ్ కావాలంటే ల్యాప్టాప్ అన్నో డెస్క్టాప్ ఏదో ఒకటి ఉండాలి. మరి అందరూ దాన్ని పెట్టి కొనగలిగి ముఖ్యంగా ఆర్ట్స్ స్టూడెంట్స్ కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే ఉంటాయి, బైపీసీ వాళ్ళు కొంతమందికి ఉంటాయి. కానీ ఎస్పెషల్లీ ఆర్ట్స్ స్టూడెంట్స్కు వాటి మీద ఉత్సాహం కొనుక్కునేటువంటి పని కానీ దాని ఉత్సాహం కానీ మన సెల్ కొన్నంత హుషారుగా ఈ ల్యాప్టాప్ లాంటివి మనం కొనం. యాక్చువల్గా కంప్యూటర్ బేస్డ్ వచ్చినప్పుడు మనకు చదువుకునేటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు నోట్ ప్యాడ్ లాంటివి అయితే ఇంకా నోట్ ప్యాడ్లో కూడా మనం చేసుకోవచ్చు. కొద్దిగా స్క్రీన్ పెద్దగా ఉంటే ఏమైందంటే మనం వాటి చదవటానికి కానీ ఎగ్జామ్ చదవటానికి కానీ మనం వాటి గుర్తించడానికి కానీ చేయొచ్చు. ఎవరికైనా వీలైతే ఇప్పుడు కాకుండా గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు ఎక్కడన్నా కంప్యూటర్ అందుబాటులో ఉంటే కంప్యూటర్ మీద రాయండి. కంప్యూటర్ మీద ఎందుకు రాయమంటున్నా అంటే మీరు మౌజ్తో స్టిక్ చేయాల్సి వస్తుంది. కొంతమంది మౌజ్ పట్టుకున్న వాళ్ళు కూడా ఉండరు.
అంటే సిస్టమ్ మీద మనం మౌస్ పెట్టుకొని దాన్ని టిక్ చేసుకోవడము, మౌస్తో క్లిక్ చేయడం అనేటువంటిది అది కూడా మన ఫింగర్తో చేయడం కాదు కదా. ఫింగర్తోనే మొబైల్ మీద చేస్తాం, కానీ సిస్టమ్ మీద మౌస్తోనే చేయాలి టిక్. అది చేయాలంటే తప్పనిసరిగా ఒకటి రెండు ఎగ్జామ్స్ అన్నా మీకు ఎప్పుడన్నా వీలున్నప్పుడు, ఇప్పుడు కాకున్నా కానీ గ్రాండ్ టెస్ట్లు రాసేటప్పుడన్నా ఆ పని చేయండి. అయితే మనం టెస్ట్లన్నీ కూడా 7 తర్వాతనే పెడతామనేది ఏం లేదు. తర్వాత మీకు వీలుని బట్టి సండే పెడతామని కూడా ఏం లేదు. సండే నాడు ఎగ్జామ్ పెట్టి మనం అట్లా కంప్యూటర్ సిస్టమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటే, ఏదైనా పెద్ద టౌన్ ఉంటే గంటన్నర మీరు సిస్టమ్ మీద కూర్చుంటే పక్కాగా మంచిగా రాసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా రావచ్చు, ఎందుకంటే మన వెబ్సైట్ బేస్డ్ కాబట్టి. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం లింక్ వచ్చేస్తే మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ ఓపెన్ అయితే దాంట్లో ఎంఏ ఎకనామిక్స్ పోయి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి మీ పాస్వర్డ్ కొట్టి ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ క్లిక్ చేయండి. అయితే మీరు అన్నీ ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఏ టెస్ట్ను ఓపెన్ చేయమంటే అదే టెస్ట్ను ఓపెన్ చేయండి. ఆ టెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత రాసేటప్పుడు మీరు మొబైల్ మీద రాసేటప్పుడు ఒకసారి ఇట్లా పాస్ ఆన్ చేస్తుంటే ఇట్లా మనం ఇట్లా పైకి కిందికి అంటుంటే ఓసారి డిజపేర్ కూడా అయ్యి మొత్తం దాన్ని సబ్మిట్ కాకుండా గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి చాలామంది ఫేస్ చేస్తారు. మీరు కూడా కొంతమంది అట్లా అయితే చాలా జాగ్రత్తగా వాటిని స్క్రోలింగ్ చేయండి. అయినప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే మీరు నాకు కాల్ చేయడానికి ఎటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. సార్ ఏమనుకుంటాడు, 4 సార్లు ఇట్లా చేస్తే ఎట్లా అనేటువంటి భావం మీకు రానియకండి. మీకు ఏమైనా సందేహాలు వస్తే యూఆర్ ఫ్రీ టు కాల్, అంటే ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా మీరు కాల్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏ టైం అయినా పర్లేదు, అంటే మరీ నైట్ 12 తర్వాత కాకుండా 11 వరకు నో ప్రాబ్లం. మళ్ళీ మార్నింగ్ 8-8:30 వాకింగ్ ఇలా వచ్చిన తర్వాత 8-8:30 తర్వాత మీకు ఇప్పుడంతా హాలిడేసే కాబట్టి మీదంతా కూడా ఒక యజ్ఞం లాగా చూడండి. మీ ప్రిపరేషన్ మీద మీరు ఇంపార్టెంట్ పెట్టండి. మీ దృష్టి అంతా కూడా ప్రిపరేషన్ మీద ఉండాలి. అయితే ఇక్కడ మనం చెప్పుకునే దానికంటే, అంటే ఇప్పుడు నాకు లెసన్స్ టాపిక్స్ కంటే కూడా మిమ్మల్ని ఫోల్డింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోల్డింగ్ చేయడం అంటే ఏంటంటే ఆ ఎగ్జామ్స్ దగ్గర తీసుకుపోవడం, దాన్ని సన్నద్ధ చేయడం చాలా కీలకమైనటువంటిది. మనకు సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉన్నటువంటిది అంటే మన కంప్యూటర్ మీద దాని అలవాటు లేనటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. టెక్నాలజీ లేకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ మనకు ఉన్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్చర్ ఉన్నటువంటి లాంగ్వేజ్ బైలింగ్వల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను తెలుగు మీడియం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ని టర్మినాలజీని పక్కా నేర్చుకోండి. ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ చాలా వస్తాయి. ఇంగ్లీష్ వాళ్ళకి అటువంటి ఇబ్బంది ఏం లేదు. తెలుగు మీడియం వాళ్ళకు ట్రాన్స్లేషన్ ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు నేను సందర్భాన్ని బట్టి చెప్తా. వ్యాకోచితం అనే పదాన్ని ఎలాస్టి అని అంటాము. వ్యాకోచితం, దాని వ్యాకోచితం వాడదాన్ని. కొన్ని పదాలు ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనకు గమ్మత్తు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అవి గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తారు. అది ఫ్రీ ట్రాన్స్లేషన్ కావు. లెక్చర్స్ చూసుకొని పరిభాషిక పదాలు చూసుకుంటూ ట్రాన్స్లేట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఏం చేస్తారు, ఇంగ్లీష్ క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా గూగుల్ ట్రాన్స్లేషన్కి ఇచ్చి అదే ట్రాన్స్లేషన్ని మీకు వస్తున్నటువంటి సందర్భం అది. ఎందుకంటే మేము ఆ క్వశ్చన్ పేపర్ పరిశీలించినప్పుడు మాకు అర్థమైందంటే ఈ దాదాపుగా 7-8 ఇయర్స్కి వెళ్ళి నో ట్రాన్స్లేషన్, అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి వాళ్ళు ఫ్రీ ట్రాన్స్లేషన్ లేదు, ట్రూ ట్రాన్స్లేషన్ అవుతుంది. ఫ్రీ ట్రాన్స్లేషన్ వేరు, ట్రూ ట్రాన్స్లేషన్ వేరు. మీరు గూగుల్లో పోయి మనం పేజ్ చేస్తే తెలుగు మ్యాటర్ అంతా కూడా ఇంగ్లీష్లో మనకు వస్తుంది. మనకు మొబైల్లో కూడా చూడండి, దాంట్లో ట్రాన్స్లేషన్ డిక్షనరీ ఉంటుంది కదా, ట్రాన్స్లేషన్లో మీరు తెలుగులో టైప్ చేసి దాంట్లో పేజ్ చేసింది అనుకోండి, ఇంగ్లీష్లో మనకు వస్తుంది. ఇంగ్లీష్ చేసామనుకోండి తెలుగులో మనకు వస్తుంది. కానీ అవి అర్థవంతంగా ఉండవు. ఓసారి ట్రూ ట్రాన్స్లేషన్ ఎట్లాంటిదంటే అర్థవంతంగా ఉండవు. ఫ్రీ ట్రాన్స్లేషన్ అయితే దాని భావం కనుక్కొని ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, కొన్ని ఇడమిక్ లాంగ్వేజ్ ఉంటాయి, కొన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడే పదాలని
ఫ్రీ ట్రాన్స్లేషన్ అయితే సక్రమంగా ట్రాన్స్లేట్ చేస్తారు. ఎకనామిక్స్ కొన్ని పదాలు ఉన్నాయి, ఆ ఎకనామిక్స్ పదాలకు తెలుగులో వేరే పారిభాషిక పదాలు ఉన్నాయి ఆల్రెడీ, వాటి ఫిక్స్ చేసిండ్రు. ట్రాన్స్లేషన్లో అటువంటి దాంట్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ టర్మినాలజీని బాగా చూడండి. ఇప్పుడు ఇండిఫరెన్స్ అవసరం ఉంటుంది, ఉదాసత ఒక రేఖలు ఇస్తారు, కొన్ని చాలా పదాలు మిస్ అవుతుంటాయి. సరే, మనం అంటే దీంట్లో ఉన్న సాధక బాధకాలు అనేది మనం ముందుగా తెలవాలి. దీంట్లో సాధక బాధకాలు తెలియకుండా మనం డైరెక్ట్గా ఎగ్జామ్ పోతే వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. మనకు ఆ ఎగ్జామ్ని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయలేము. మరి మొట్టమొదటి చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు మైక్రో ఎకనామిక్స్ కొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ ప్రధానంగా ఎకనామిక్స్, వాట్ ఈజ్ మీన్ బై ఎకనామిక్స్ అనేటువంటిది మనకు బేసిక్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎకనామిక్స్ పదం ఎక్కడికి వెళ్ళి ఆరిజిన్ అయ్యింది, దీని ఎటమాలజీ ఏంటిది అంటే ఓకియోనామస్ అనేటువంటి పదాలకి వెళ్ళి ఎకనామిక్స్ వచ్చింది అని. రెండు పదాలు ఏం పదాలు చెప్పండి, ఏ భాషకి వెళ్ళి వచ్చింది అది? గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్కి వెళ్ళి. వాట్ ఈస్ మీన్ బై ఓకియోనామస్? తెలుగులో మన దాన్ని మామూలు ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటిది? అంటే ఈ పదాల మీద ఏ ఎకనామిక్స్ అనేటువంటి పదం ఏ భాషకి వెళ్ళి వచ్చింది అని అంటే అట్లా అడుగుతారు. ఏ పదాలకు వెళ్ళి వచ్చింది అని అట్లా అడుగుతూ ఉంటారు. అంటే ఎకనామిక్స్ అనే పదం ఎట్లా వచ్చిందో తెలియకపోతే మనకు కష్టమైంది. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే దేన్ని అధ్యయనం చేస్తుంది? వాంట్స్, ఎఫర్ట్స్, సాటిస్ఫాక్షన్. ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్. వెరీ గుడ్. వాంట్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే కోరికలు, యత్నాలు, తృప్తి అంటాం దీన్ని. ఇట్లా వీటి బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడుగుతాం. తర్వాత నిర్వచనాలు ఉన్నాయి కదా. తర్వాత వినియోగం అంటే ఏమిటి, అంటే కన్జంప్షన్ అంటే ఏంటి, యూటిలిటీ అంటే ఏంటి, ప్రొడక్షన్స్ అంటే ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది అనే దాని మీద ఆ బేస్ చేసుకొని వాడతాం. తర్వాత ఉత్పత్తి కోసం ప్రొడక్షన్ ప్రాసెస్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏంటి చెప్పండి ఎవరన్నా? ల్యాండ్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఇవి 4. వీటికి వచ్చే రివార్డ్స్ ఏందో కూడా మనం తెలవాలి. ల్యాండ్ ఫర్ రెంట్, లేబర్ ఫర్ వేజెస్, రెంట్ ఫర్ క్యాపిటల్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ ఫర్ ఎంటర్ప్రైనర్ ఆర్ ఆర్గనైజేషన్. ఇవి మ్యాచింగ్లలో దీంట్లో సరిగా అంది ఏంది, లేకపోతే తప్పు ఉన్నది ఏంది, ఓసారి ఏమంటాము దీంట్లో సరిగా అంది ఏదో చెప్పనేసి ఒకటి ఏమిస్తాము, ల్యాండ్కు ఇంట్రెస్ట్ అని ఒకటి అంటాం, తప్పిస్తాం ఒకటి, మిగతాయి కరెక్ట్ ఇస్తాం. అంటే ఏమంటారు, సరి కానీ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ పేర్. పేర్ అంటే జత, అంటే క్యాపిటల్కి ఏమి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఇక్కడ ఏమన్నా ల్యాండ్కు ఇంట్రెస్ట్ అన్నాం, అది కరెక్ట్ పేరా? కాదు. అట్లా కరెక్ట్ పేరు కాదు అని అడుగుతాడు. అంటే ఫైండ్ అవుట్ కరెక్ట్ పేరు అంటాడు. ఓసారి నా ఒక 3 తప్పిచ్చేసి ఒకటే కరెక్ట్ పేరు ఇస్తాడు. అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు అర్థం చేసుకోండి. వెల్త్ డెఫినేషన్ ఆడమ్ స్మిత్, తర్వాత వెల్ఫేర్ డెఫినేషన్ మార్షల్, స్కేర్సిటీ డెఫినేషన్ శామ్యుల్సన్ అన్నాను అనుకోండి. దీంట్లో కరెక్ట్ పేరు ఏది కాదు, ఒక 3 ఇచ్చాను, కరెక్ట్ పేరు ఏది కాదు, డెఫినేషన్ రాబిన్సన్. అయితే ఇక్కడ గ్రోత్ డెఫినేషన్ మనకు ఎవరు, శామ్యుల్సన్. ఒక్కడి తప్పు చేసి మిగతా 3 కరెక్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే గ్రోత్ ఇక్కడ ఏమంటాము, శామ్యుల్సన్ మళ్ళీ కరెక్ట్ ఇచ్చేసేసి ఈ రాబిన్స్ దగ్గర ఏదో జీవాన్స్ అను ఎంతోమంది ఆర్థికవేత్తల పేరుండు కదా, ఒక్క పేరును తప్పు చేసేసి విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ పేర్ అని అడిగామనుకోండి, అప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రశ్న ఏంటిది, ఒక 4 సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఒక సెంటెన్స్ తప్పించేసి విచ్ ఈజ్ నాట్ కరెక్ట్
అట్లా. ఇంకోసారి విచ్ ఈజ్ కరెక్ట్ అంటాము. ఒక 4 సెంటెన్స్ ఇచ్చి 1 2 3 కరెక్టా, 2 3 4 కరెక్టా, ఇట్లా వాటి నెంబర్స్ ఇస్తాం. అంటే మనకి ఎట్లా రావాలి, వాడు ఎట్లా అడిగినా కానీ మనకు వాటి సమాధానం రావాలంటే డెఫినెట్గా వాటి మీద మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటేనే ఈ ప్రశ్నలకు జవాబులు రావడానికి అవకాశం ఉంది. అంటే మనకు డెఫినేషన్స్ మీద అవగాహన ఉండాలి. తర్వాత మెథడాలజీ ఉంది. మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మటివ్ ఎకనామిక్స్, స్టాటిక్ అండ్ డైనమిక్, పార్షల్ అండ్ పార్షల్ ఈక్విలిబ్రియం, జనరల్ ఈక్విలిబ్రియం, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి, అగమన పద్ధతి అంటాం కదా. ఇట్లా ఒక ఫస్ట్ చాప్టర్లోనే మనకు ఓ 10-20 ప్రశ్నల్ని, ఒక 100 ప్రశ్నలు మనం ఫ్రేమ్ చేయవచ్చు. 100 ప్రశ్నలు అంటే మనకి ఒకటో చాప్టర్లకి మనం ఎన్ని అడుగుతారు? ఉన్నటువంటి దాంట్లో ఒక్కొక్క డిమాండ్కి వెళ్ళి ఒక ప్రశ్న వస్తుంది. మా అంటే ప్రొడక్షన్కి వెళ్ళి 1 2 వస్తాయి. ఇండిఫరెన్స్కి వెళ్ళి 1 2 వస్తాయి. ఆ ఒకటి ఏంది, ఆ 2 ఏంది మనకు తెలుసా? చెప్తారా వాళ్ళు ఎవరన్నా? ఒకసారి వచ్చినట్టు ఇంకోసారి రావు. అందుకే మీరు పాత పేపర్లు, ఇదివరకు ఉన్న పేపర్లు వెతికి పట్టుకొని దాంట్లో ఉన్నట్టు చూసుకొని అవే చదివితే అవే వస్తాయనుకోవడం పొరపాటు. వాడు ఎట్లన్నా ఇవని, ఇప్పుడు మీకు కార్ నేర్చుకుంటుండ్రు, లేకపోతే సైకిల్ మోటార్ నేర్చుకుంటుండ్రు. నేర్చుకున్నప్పుడు ఎక్కడ నేర్పుతారు మీకు? చెప్పండి. నేర్పడం ఎక్కడ నేర్చుకుంటారు? ఖాళీ ప్లేస్లలో. ఓ గ్రౌండ్లో ఫస్ట్ స్టార్టింగ్లో గేర్లే రాకుండా, స్టీరింగే కంట్రోల్ లేకపోతే ఏదో ఒక పెద్ద గ్రౌండ్ చూసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? కొంచెం ట్రాఫిక్లోకి వెళ్తాం. తర్వాత మనకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాత కొంచెం చిన్న చిన్న ఊళ్ళోకి వెళ్తాం. అంతేగాని బాగా ప్రాక్టీస్ అయినాకంటే ఎక్కడికంటే హైదరాబాద్కైనా పోతాం, నిజామాబాద్కైనా పోతాం, కరీంనగర్కైనా పోతాం, నల్గొండకైనా వస్తాం, ఎటంటే పోతాం. అయితే నీకు కార్ నేర్పటం వచ్చిన తర్వాత నల్లగొండ పోతే ఇప్పుడు ఒక రకంగా నేర్పటం, హైదరాబాద్ పోతే ఒకటి ఇట్లా పోవాలని చెప్పడం, అంటే దాని రూట్స్ దాని డ్రైవింగ్ రెగ్యులేషన్స్ అన్ని వచ్చిన తర్వాత, దాని సిస్టమ్ తెలిసిన తర్వాత ఏ ప్రాంతానికైనా మనం డ్రైవ్ చేసుకుంటూ పోతాం కదా. అట్లాగే వాడు ఏ ప్రశ్న అడుగుతుండో మనకు తెలవాల్సిన అవసరం లేదు. మనకు తెలవాల్సింది ఏంటి చెప్పండి? మనకేం తెలవాలి? ఆన్సర్ సార్. ఆన్సర్ తెలవాల్సిన అవసరం లేదు. ఏం తెలవాలి మనకు? ఆ కంటెంట్ తెలవాలి. ఆ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి అంశము వాడు ఎట్లా అడిగినా కానీ అది ఏందో మనం చెప్పగలగాలి. అప్పుడు నువ్వు ఎట్లా ప్రశ్న అడుగుతావు అడుగు, సమాధానం చెప్పడానికి మనం ఏమంటాం, రెడీగా ఉంటాం. అందుకనే విజేతదో ఇదివరకు ఉన్న మోడల్ పేపర్లో అవి తీసుకొని మీరు చదివితే పప్పులో కాలిచ్చినట్టు. మీరు ఏం చదవాలి? మెటీరియల్ చదవాలి. మేము ఇచ్చిన పీపీటీ చదవాలి. తర్వాత మేము ఇచ్చిన సిబిటీని రాసిన తర్వాత మనం ఎక్కడ తప్పు అయిందని వెతుక్కుంటానికి ఆన్సర్ ఎక్కడ తోలుతుంది మనకు? అక్కడ ఎక్కడ తప్ప ఓపెన్ అంటే అక్కడ ఆన్సర్ ఉంటుంది. కానీ ఆన్సర్ అనేది అది కరెక్ట్ అనేది ఎట్లా చదవాలి మనకు? దాన్ని పర్ఫెక్ట్ చదివినప్పుడు ఓ పలానా దగ్గర ఈ సెంటెన్స్ సంబంధించినటువంటి ఆన్సర్ ఉంది అని పికప్ చేయగలగాలి. అట్లా మనం ఒక 2 టెస్టులు కనుక మీరు చూస్తే ఇక మీకున్న ఎగ్జామ్ ఫోబియా అంతా కూడా వెళ్ళిపోద్ది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓహో, మనం ఎగ్జామ్ రాయొచ్చు. డెఫినేషన్స్ ఉన్నాయి కదా. డెఫినేషన్స్లో మీకు మొట్టమొదటి డెఫినేషన్ ఏంటిది? వెల్త్ డెఫినేషన్. వెల్త్ డెఫినేషన్స్ కదా. వెల్త్ డెఫినేషన్ ఎవరు రాసిండ్రు? ఆడమ్ స్మిత్. ఏ గ్రంథంలో రాసిండ్రు? ఇన్ వెల్త్ ద నేచర్ ఆఫ్ సార్ వెల్త్ నేచర్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేచర్ an inquiry into the wealth of An nations in Wealth of 1776. enquiry to the nature and causes of wealth of nations. అది దాని మీరు పొట్టి పేరు గుర్తుపెట్టుకోండి. ఏమంటాం మనం? వెల్త్ ఆఫ్ నేషన్స్.
ఏ సంవత్సరం రాసిండు? 1776 సార్. 1776. అంటే ఒక ఆడమ్ స్మిత్ ఇంకేమైనా ఆడమ్ స్మిత్ ఇంకేం గుర్తు రావాలి మనకు? అదృశ్య హస్తం. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని గుర్తు రావాలి. ఓహ్. అంటే మనకి ఒక ఆడమ్ స్మిత్ రాగానే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని గుర్తు రావాలి, వెల్త్ ఆఫ్ నేషన్స్ అని గుర్తు రావాలి, వెల్త్ డిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి అని గుర్తు రావాలి, ఇన్విజిబుల్ హ్యాండ్. 1976 రాసిన విషయం గుర్తు రావాలి. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు మన ఆయన? మంచిగా వెల్త్గా? వెల్త్ వెల్త్కు ఇంపార్టెన్స్ ఇచ్చింది రావాలి. ఆయన మీద విమర్శలు వచ్చినాయి కదా. వచ్చినాయి సార్. ఎవరు విమర్శించారు? కార్ల్ రైల్, వాల్రాస్, వీళ్ళంతా కూడా ఏమని అన్నారు? గాస్పల్ ఆఫ్ మమ్మన్, పిగ్ సైన్స్ అన్నారు, డిస్మల్ సైన్స్ అన్నారు, బ్రెడ్ అండ్ బటర్ సైన్స్ అన్నారు. అంటే ఎంత విమర్శించాలో అంత విమర్శించిండ్రు. ఎవరి నిర్వచనాన్ని? యాడమ్ స్మిత్. అంటే యాడమ్ స్మిత్ రాగానే మరి వాళ్ళు యాడమ్ స్మిత్ మొట్టమొదట అర్థశాస్త్రాన్ని ఒక సిస్టమేటిక్ గా రాసేబట్టిగానే అతన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నాం కదా. ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు? ప్రైస్ మొత్తము ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ప్రైస్ మెకానిజం కంట్రోల్ చేస్తుంది. దీన్ని మనిషి యొక్క స్వార్థ బుద్ధి ఉంటుంది, సెల్ఫిష్ మోటివ్తో పనిచేస్తాము. ఎకనామిక్ మ్యాన్ మనిషి ఎటువంటి మనిషి? ఎకనామిక్ మనిషి. ఎకనామిక్ మ్యాన్ అంటే ఆర్థిక మనిషి అన్నట్టు. అంటే ప్రతి ఒక్కసారి కూడా డబ్బుల కోసం ఆలోచిస్తాడు అని చెప్తాం. డబ్బుల కోసం ఆలోచిస్తుంటే అర్థం ఎటువంటి బుద్ధి మనది? స్వార్థ బుద్ధి. అందుకని ఏమంటాం? సెల్ఫిష్ మోటివ్ అంటాం. సెల్ఫిష్ మోటివ్ అనేటువంటిదే అదృశ్యస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్. ఇన్విజిబుల్ హ్యాండ్ అనగానే ఎవరు గుర్తు రావాలి మనకు? ఆడమ్ స్మిత్. అంటే లింకులో ఉంటాయి, పేరు ఉంటుంది అనుకోండి. ఇన్విజిబుల్ హ్యాండ్, ఆడమ్ స్మిత్. వెల్త్ ఆఫ్ నేషన్స్, వెల్త్ డెఫినేషన్, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఏ రకంగా అడుగుతారు? ఎట్లా అడగని వాళ్ళు ఎట్లా ఏ పద్ధతిలో అడిగినా పర్లేదు, మనకు దాని మీద ఆన్సర్ రాస్తుంది. ఈ అపవాదు పోగొట్టడానికి ఏదో హ్యాండ్ రైజ్ చేసే ఏందమ్మా చెప్పు. మీరు ఇది ఇప్పుడు మేము సిఈటి ఎగ్జామ్ కండక్ట్ చేసినారు కదా సార్. అంటే ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ ఏమైనా రిలేటెడ్ వస్తాయా సార్? మైక్రో నుంచి కానీ మ్యాక్రో నుంచి కానీ? ఏమంటావమ్మా చెప్పు ఒకసారి, మళ్ళీ స్పష్టంగా కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఎందుకంటే నేను హెడ్ ఫోన్ పెట్టుకోలేదు, దీంట్లోకి వినాలి ల్యాప్టాప్. అయితే మొన్న సియుటి ఎగ్జామ్ అయింది కదా సార్. సిబిటి ఎగ్జామ్ ఏదైంది? సియుటి అది నేషనల్ లెవెల్ సార్, సెంట్రల్. చెప్పు. అయితే అందులో కొన్ని క్వశ్చన్స్ అంటే నార్మల్ గానే ఉన్నాయి. అయితే నేను అనుకుంటున్నా అవి స్టేట్ లెవెల్ ఏమైనా వస్తాయేమో అని, ఏమైనా రిలేటెడ్ వస్తాయని మీకు అడుగుతున్నా సార్. రిలేటెడే వస్తాయి. మీరు ఆ క్వశ్చన్స్ ఏం వచ్చినాయో మర్చిపోండి. మీకు ఏం రావాలని చెప్పిన ఇప్పటిదాకా? మీకు డ్రైవింగ్ రావాలి అంతే. ఏడికైనా పోతారు డ్రైవింగ్ వస్తే? హైదరాబాద్కు ఒక డ్రైవింగ్, విజయవాడకు ఒక డ్రైవింగ్, కర్నూలుకు ఒక డ్రైవింగ్ ఉంటుందా? డ్రైవింగ్ రావాలి, మీకు సబ్జెక్ట్ రావాలి. అది సీట్ అయితే ఏంది, సెంట్రల్ సీట్ అయితే ఏంటిది, అంటే అట్లా సార్ మేము అన్ని, అంటే నేనైతే అన్ని అన్వాంటెడ్ చదువుతున్నా. అంటే ఏమైనా రిలేటెడ్ ఇంతకు ముందుకు వచ్చినాయి వస్తాయేమో అని అడుగుతున్నా సార్. అంటే వస్తుండొచ్చు, మొత్తం రావాలి ఎందుకన్నా 100 ప్రశ్నలు 1-2 వస్తాయి. మీరు దాన్ని, అందుకే నేను ఏమంటున్నా, మన సిలబస్ ఏంటిది ఇంపార్టెంట్. మనకు సిలబస్ ఏందో చూడండి తప్పిస్తే ఆ ప్రశ్నలు ఏమొచ్చినాయి. ఇప్పుడు నేను 1000 ప్రశ్నలు మీరు చదువుతారు కదా, ఒక 1000 మనకు డిమాండ్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మెథడ్స్ లో నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, నేచర్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్స్ మీద కూడా అడుగుతారు. పాజిటివ్ అండ్ నార్మేటివ్ మీద అడుగుతారు. మైక్రో అండ్ మ్యాక్రో మీద క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఎట్లా అడిగినా కానీ ఏంటంటే మైక్రో అంటే ఏంది, డీల్స్ విత్ వాట్. ఎకనామిక్స్ లో మైక్రో ఎకనామిక్స్ దేని గురించి చెప్తుంది,
అంటే చిన్న చిన్న అంటే ఇట్ స్టడీస్ యూనిట్స్ ఆఫ్ ద అంటే వన్ ఫార్మ్, వన్ కమోడిటీ, వన్ కన్జ్యూమర్ అంటే సింగిల్ యూనిట్లోకి వెళ్ళి చెప్తాను చెప్పడం అనేటువంటిది మనకు మైక్రో. మ్యాక్రో ఏంటంటే యాజ్ ఏ ఓల్ అంటే మొత్తం దేశానికి సంబంధించింది ఒక టోటల్ యూనిట్ కన్సాలిడేట్గా ఉంటే దాన్ని మనము నేషనల్ ఇన్కమ్, ఇండివిజువల్ ఇన్కమ్ అయితే అది నేషనల్ ఇన్కమ్. మామూలుగా ఇక్కడ ఒక ఫర్మ్లో ఉన్నటువంటి ప్రాఫిట్ అయితే మొత్తం టోటల్గా ప్రాఫిట్. మైక్రో వ్యూ అనేటువంటిది మైక్రో వ్యూకు ఉన్న తేడాను మనం చెప్పగలగాలి. తర్వాత కన్జంప్షన్లో టైప్స్ ఆఫ్ యూటిలిటీలో ఉంటాయి. అంటే కాల ప్రయోజనము, టైం యూటిలిటీ, తర్వాత ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ. ఇట్లా సర్వీస్ యూటిలిటీ. ఇవి ఈ కేటగిరీ ఒకటైతే ఇంకో కేటగిరీ ఏంది అంటే ఒక ప్లేస్లో ఉంటే ఆ వస్తువుకు కామోడిటీస్లో ఉన్న రకాలు ఏంటి కూడా మనకు తెలియాలి. ఇప్పుడు అన్ని మనకు మీరు డిగ్రీలో పుస్తకాల్లో లేనటువంటి కొన్ని అంశాలు కూడా కొన్ని అడుగుతారు. అంటే అన్నీ మీరు చదవాల్సినట్టు కాకుండా మీకు దాన్ని ఏమంటాము ఎకనామిక్స్ నాలెడ్జ్ మీద కూడా అడిగేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఎకనామిక్స్ నాలెడ్జ్ అంటే మరీ దూరం కాకుండా రిలేటెడ్గా ఉండేటువంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి అడిగేటువంటి గమ్మత్తుగా లాజిక్ ఉండేటువంటి ప్రశ్నలు అడుగుతుంటాం. అట్లా ఒక 4-5 ప్రశ్నలు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా వస్తుంటాయి. తర్వాత లెక్కలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లెక్కలు అడుగుతారని చెప్పాను కదా. లెక్కల్లో ప్రధానంగా ఏంటంటే ఈక్విలిబ్రియం ప్రైస్, ఈక్విలిబ్రియం క్వాంటిటీ అనేది మనం సాధారణంగా చూస్తాం. దాన్ని ఈరోజు చెప్పేసుకుంటూ 2 లెక్కలు చెప్పుకుంటే మనకి ఎట్లా ఉంటాయి అనేటువంటిది చూద్దాం. అది ఒక 10 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్లో దాన్ని చెప్పి దాన్ని ముగిద్దాం. తర్వాత డిమాండ్ మీద టైప్స్ ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ అండ్ క్రాస్ డిమాండ్. ఈ క్రాస్ డిమాండ్ ఉన్నప్పుడు 2 రకాల క్రాస్ డిమాండ్ ఉంది. ఒకటి సబ్స్టిట్యూషన్ వస్తువులు ఉంటాయి, కాంప్లిమెంటరీ ఉంటుంది. అంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువు సంబంధం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాంప్లిమెంటరీ అంటే ఒక వస్తువు వాడాలంటే ఇంకో వస్తువు తప్పనిసరిగా కావాలి. షూ అండ్ సాక్స్. అట్లాగే కప్ అండ్ సాసర్, ప్యాంట్ అండ్ షర్ట్. ఇట్లా 2 వస్తువుల యొక్క కలయిక ఉండేటువంటి వస్తువు ఏదైతే వాడుతుందో ఆ రెండింటికి ఉన్న సంబంధాన్ని ఏమంటే మనం కాంప్లిమెంటరీ రిలేషన్. సబ్స్టిట్యూట్ అంటే ఒకదానికి బదులుగా ఇంకొకటి వాడితే టీ అండ్ కాఫీ, ఒకదాని బదులు ఇంకోటి వాడినాం. ఆల్టర్నేటివ్ అంటే సబ్స్టిట్యూట్ అంటేనే ఆల్టర్నేటివ్. మనకు ఏదన్నా క్రికెట్ కానీ లేకపోతే కబడ్డీ కానీ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఉంటారు. ఎవరికైనా గాయపడ్డారు అనుకోండి, గాయపడి ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ ప్లేయర్ వచ్చేస్తారు. సబ్స్టిట్యూషన్ అంటే అర్థమైంది ప్రత్యామ్నాయం. మనకి ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్లో అది చూస్తాం. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటిదంటే యూటిలిటీ అనే దాన్ని కార్డినల్ యూటిలిటీ అండ్ ఆర్డినల్ యూటిలిటీ అని 2 రకాలుగా ఉంటాయి. మన కార్డినల్ బేస్ చేసుకున్నటువంటి సిద్ధాంతాలేమో 2 సిద్ధాంతాలు. అదొకటేమో ది లా ఆఫ్ మార్జినల్ డిమినిషింగ్ యూటిలిటీ, ఈక్వి మార్జినల్ 2 రకాలుగా ఉన్నాయి. ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్లో ఒకటే ఒక వస్తువు వాడతాడు, ఆ వస్తువు యొక్క ప్రయోజనం వాటిని ఎక్కువ వాడే కొద్దీ తగ్గిపోతుంది. డిమినిషెస్ గ్రాడ్యువల్లీ. when we are using more and more of same commodity, automatically the margin will be diminishes gradually. అది మెల్ల తగ్గిపోద్ది అనేది. దానికి కొన్ని ప్రమేయాలు కూడా మనం చెప్పుకున్నాం, నిన్న కూడా క్లాస్ చెప్పుకున్నాం. యూటిలిటీ కొలవడానికి వీలుంది అని. వీ కెన్ మెజర్ యూటిలిటీ. ద మెజరింగ్ రాడ్ ఇస్ ద మనీ ఇస్ ద మెజరింగ్ రాడ్ ఫర్ కాన్స్టాంట్గా ఉంటుంది. దాని యూటిలిటీ యొక్క మనీ యొక్క యూటిలిటీ కాన్స్టాంట్గా ఉంటుంది. ఎందుకంటే మెజరింగ్ రాడ్ ఒక భిక్షగాని దగ్గర ఉన్న 100 రూపాయలకి ఎంత విలువ ఉంటుందో లక్షాధికారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కూడా అదే 100 రూపాయలకి అంతే విలువ ఉంటుంది అని చెప్పడమే. కానీ వాస్తవానికి ఉండదు. భిక్షగాని దగ్గర చాలా విలువ అనిపిస్తుంది. అది ఆ 100 రూపాయలకు చాలా విలువ ఉంటుంది. అదే బాగా ధనవంతుడి దగ్గర అది పెద్ద విలువ ఉండదు. కానీ మన ఎకనామిక్స్లో ఆ రెండింటికి ఇద్దరి దగ్గర ఉన్న ఒకటే విలువ ఉంటుంది. అది సరిగ్గా కొలుస్తుంది. ఒక ప్లేస్లో 90 సెంటీమీటర్లు, ఇంకో ప్లేస్లో 100 సెంటీమీటర్లు ఎట్లయితే మీటర్ కొలవదో
ద్రవ్యం కూడా యుటిలిటీ కొలిచేటప్పుడు సేమ్ స్టాండర్డ్ కొలవాలి. కన్జంప్షన్ మధ్య గ్యాప్ ఉండొద్దు అని చెప్తున్నారు. తర్వాత ఒక వస్తువు యొక్క ప్రైస్ దేని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాము, మార్జినల్ యుటిలిటీ మీద ఆధారపడుతుంది. దీన్ని అందుకని ఏమంటాడు ఆడమ్ స్మిత్, వాటర్ అండ్ డైమండ్ పారాడాక్స్ అంటాడు. నీరుకు వైద్యానికి వైపరీత్యం అంటాడు. నీరుకేమో చాలా ఉపయోగంలో చాలా విలువ ఉంది, వజ్రానికి పెద్ద ఉపయోగంలో విలువ లేదు. నీరు లేకపోతే మనం బతకలేము ఒక సందర్భంలో, కానీ దానికి పెద్దగా ధర లేదు. వజ్రానికి లేకున్నా మనం బతకొచ్చు, దానికి విపరీతమైన ధర. ఇది ఏం విచిత్రం అంటే దీన్ని ఏమంటాము, వాటర్ అండ్ డైమండ్ పారాడాక్స్ అంటాడు. వాటర్ డైమండ్ పారాడాక్స్ అంటే ఎవరు చెప్పారు, ఆడమ్ స్మిత్ చెప్పాడు. అయితే దీని తర్వాత కాలంలో ఈ వాటర్ డైమండ్ పారాడాక్స్ యొక్క వైపరీత్యానికి సమాధానం ఎక్కడ దొరికింది మనకు, మార్జినల్ సిద్ధాంతం వచ్చిన తర్వాత ఓహో నీరుకేం మార్జినల్ తక్కువ ఉంటుంది, డైమండ్కి ఏం మార్జినల్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి దాని ధర ఎక్కువ. కాబట్టి ఒక వస్తువు యొక్క ప్రైస్ దేని మీద ఆధారపడుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ద కమోడిటీ. దాన్ని బేస్ చేసుకుంటూ ప్రశ్న అడుగుతారు. తర్వాత సప్లై సంబంధించిన అంశాలు కూడా మీకు వస్తాయి. ఎట్లయితే డిమాండ్ ఉంటుందో సప్లై కూడా అట్లే ఉంటుంది. డిమాండ్ ఏమో వినియోగదారుని వైపు, కన్జ్యూమర్ వైపు నుంచి, సప్లై ఏమో ఉత్పత్తిదారుని వైపు నుంచి మనం డిస్కస్ చేస్తాం. డిమాండ్ నిర్ణయించేటువంటి కారకాలు వేరే ఉంటాయి, సప్లై నిర్ణయించేటువంటి అంశాలు వేరే ఉంటాయి. డిమాండ్ ఏమి నిర్ణయిస్తాయి, ఆ వస్తువు ప్రైస్, అంటే ఆ వస్తువు యొక్క ధర ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రైస్ మీద ఆధారపడుతుంది డిమాండ్. డిమాండ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, డిఎక్స్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అన్నమాట. ఎక్స్ వస్తువు డిమాండ్ ఎక్స్ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం సిస్టమేటిక్గా చెప్తే ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. అంటే ఆ రెండింటి మధ్య సంబంధం ఎట్లా ఉంటుంది, వ్యతిరేక సంబంధం ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అందుకనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది, నెగిటివ్ స్లోప్ అంటుంది దీన్ని మనం. ప్రైస్ ఎలాస్టిక్ డిమాండ్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి గిఫెన్ వైపరీత్యము, స్పెక్యులేషన్, తర్వాత వెబ్లిన్ వస్తువులు అంటే ప్రెస్టీజియస్ గూడ్స్ అంటాం కదా, వాటి డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి అవి. తర్వాత ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ అంటే ఆదాయం పెరిగే కొద్దీ ఎక్కువ వస్తువులు కొంటాం. ఆదాయం పెరిగితే ఎక్కువ వస్తువులు కొంటున్నాం అంటే ఎటువంటి వస్తువులు ఎక్కువ కొంటాం, మేలు రకమైన వస్తువులు ఎక్కువ కొంటాం, అంటే సుపీరియర్ గూడ్స్ని ఎక్కువ కొంటాం. ఇన్ఫీరియర్ గూడ్స్ అనుకోండి, ఆదాయం పెరిగితే వాటిని తక్కువ కొంటాం. ఇన్కమ్ డిమాండ్ రెండు రకాలుగా పనిచేస్తుంది. మేలు రకమైన వస్తువుల విషయంలో పాజిటివ్గా ఉంటే, నాసి రకమైన వస్తువులు ఇన్ఫీరియర్ గూడ్స్లో అవి నెగిటివ్గా ఉంటాయి. క్రాస్ డిమాండ్ ఉందనుకోండి, క్రాస్ డిమాండ్ ప్రత్యామ్నాయ వస్తువు అయితే ఒక వస్తువు ధర పెరుగుతుంటే ఇంకో వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీది ధర టీ డిమాండ్ ఉందనుకో, కాఫీ ధర పెరుగుతూ ఉంటే టీ డిమాండ్ పెరుగుతుంది. ఇది ఒకటి పెరిగితే రెండోది పెరుగుతుంది, పాజిటివ్ స్లోప్ వస్తుంది. టీ మిల్క్ అండ్ షుగర్ ఉందనుకోండి, మిల్క్ షుగరు రెండింటికి ఉన్న సంబంధము కాంప్లిమెంటరీ. ఒక దాని ధర పెరిగితే రెండో దాని డిమాండ్ తగ్గిపోద్ది. ఇది నెగిటివ్ స్లోప్ ఉంటుంది. ఈ స్లోప్స్ కూడా మనం తెలవాలి. అంటే డిమాండ్ను మనం పరిశీలిస్తున్నాం అంటే టైప్స్ ఆఫ్ డిమాండ్ తెలవాలి. దాంట్లో ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్, అట్లాగే ఎలాస్టిక్ కూడా. అంటే అన్ని వస్తువుల యొక్క ధరలో మార్పు వచ్చినప్పుడు వాటికి డిమాండ్లో అన్ని వస్తువులకు సేమ్ మార్పు రాదు, ఒకే రకమైన అనుపాతం మార్పు రాదు. అట్లా కొన్ని వస్తువుల విషయంలో ఎక్కువ మార్పు వస్తే, కొన్ని విషయంలో తక్కువ మార్పు వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని డిమాండ్ ఎలాస్టిక్ని 5 రకాలుగా చెప్తారు. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అంటే ధరలో మార్పు వచ్చినా డిమాండ్లో ఎంత మాత్రం మార్పు రాకపోతే ఇన్ఎలాస్టిక్ అంటాము. పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ అంటే ఏంటంటే అది ఓవై అక్షానికి సమాంతరంగా డిమాండ్ రేఖ ఉంటుంది. ధరలో మార్పు వచ్చినప్పుడు డిమాండ్లో పూర్తి మార్పు వచ్చింది అనుకోండి, అంటే ఒక ధర వద్ద ఎంత వస్తైనా అమ్ముడుపోతుంది అనుకోండి, ఇన్ఫినిటీ అంటుంది. డిమాండ్ రేఖ ఇన్ఫినిటీగా ఉంటే దాన్ని అది ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా డిమాండ్ రేఖ ఉంటుంది.
ఏ మార్కెట్లో ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా డిమాండ్ రేట్ ఉంటుంది చెప్పగలుగుతారా వాళ్ళు? ఏ మార్కెట్లో ఉంటుంది? ఏ మార్కెట్లో ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా డిమాండ్ రేట్ ఉంటుంది? మార్కెట్ పోయిన మనం ఆ మార్కెట్ ఏ మార్కెట్ ఉంటుంది చెప్పండి. పర్ఫెక్ట్ వెరీ పర్ఫెక్ట్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో పి ధర వద్ద ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా పి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అంటాం మనం దాన్ని. అంటే డిమాండ్ రేట్ అదే, ప్రైస్ రేట్ అదే, ఏఆర్ అదే, ఎంఆర్ అదే. అంటే యావరేజ్ రెవెన్యూ అదే, మార్జిన్ రెవెన్యూ అదే, ధర అదే, డిమాండ్ రేట్ అది. అందుకే పర్ఫెక్ట్ ఎలాసిటీ అంటాం. ధరలో కొద్ది మార్పు వస్తే డిమాండ్ ఎక్కువ మార్పు వచ్చింది అనుకోండి, ద రిలేటివ్లీ ఎలాస్టిక్ మనీ, ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అంటాం. ధరలో మార్పు వచ్చినప్పుడు డిమాండ్ తక్కువ మార్పు వచ్చిందండి, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. అంటే 5 రకాలుగా: 0, ఇన్ఫినిటీ. డిమాండ్లో ధరలో ఎంతైతే మార్పు వచ్చిందో డిమాండ్లో అంతే మార్పు వచ్చింది అనుకోండి, దీన్ని ఏమంటాము? ఏం ఎలాస్టిక్ డిమాండ్ అంటాము? ఇంపర్ఫెక్ట్ సార్. ప్రైస్లో ఎంతైతే మార్పు వచ్చిందో డిమాండ్లో కూడా అంతే మార్పు వచ్చింది. 1% ధరలో మార్పు వచ్చింది, డిమాండ్ కూడా 1% మార్పు వచ్చింది. దీన్ని ఏం ఎలాస్టిక్ అంటాము? పర్ఫెక్ట్ కాంపిటీషన్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ కాదు, యూనిటరీ ఎలాస్టిక్ అంటాం. ఏకత్వ వ్యాకోచతం తెలుగు అంటాం. ఏకత్వ వ్యాకోచతం రేఖ ఎట్లా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? రెక్టాంగులర్ హైపర్బోలస్. వెరీ గుడ్, వెరీ గుడ్. రెక్టాంగులర్ హైపర్బోలా, అతి పరావలయం అని తెలుగులో అంటాం. అంటే ఇట్లా ప్రశ్న మనం ఎక్కడ అడిగినా కానీ మీరు పెద్ద వ్యాసాలు రాయాల్సిన అవసరం లేదు, ఎస్ఏ క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు. అడిగేటువంటి ప్రశ్న జవాబు ఎంత ఉంటుంది? వాడు ఒక సెంటెన్స్ అడిగితే జవాబు ఎంత ఉంటుంది? ఒక పదంలో ఉంటుంది, సెంటెన్స్ కాదు, ఒక వర్డ్లో ఉంటుంది అంతే. అంటే మీరు చదవాల్సిన దానికంటే ఏం కాదు, దాని మీద అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్న అడగానే జవాబు చెప్పేటట్టు ఉండాలి. ఆ జవాబు చెప్పడం అంటే ఎప్పుడు చెప్పగలుగుతాం? మనకు దాని పర్ఫెక్ట్నెస్ వస్తే మనం చెప్పగలుగుతాం. పర్ఫెక్ట్నెస్ ఎప్పుడు వస్తుంది? అధ్యయనం చేయడం ద్వారానే వస్తుంది, చదవడం ద్వారానే వస్తుంది, వినాలని చదవాలి. ఈ రెండు చేస్తే మనకు ఈ 30 రోజుల్లో మీరు చివరి ఎగ్జామ్స్ నాటికి మీ మెచ్యూరిటీ లెవెల్ మీకే అర్థమైపోతుంది. అప్పుడు మనం ఎట్లా ఎగ్జామ్ చాలా సులభంగా రాయవచ్చు అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ మీకు బిల్డప్ అవుతుంది. అట్లా వచ్చేదే మనకు పర్ఫెక్ట్గా దానికి రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తోని చేద్దాము. మీరు ఇదివరకు ఆ లెక్క చేసిందా లేదా నాకు తెలియదు, కానీ ఆ లెక్క చేద్దాం. నోట్ చేసి పెట్టిన మీకు డిమాండ్ ఫంక్షన్, సప్లై ఫంక్షన్ అనేది ముందుగా అర్థం కావాలి. QD ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 3P అనేవి ముందు మీరేం రాయకండి.
QS ఈజ్ ఈక్వల్ టు QS అంటే సప్లై 5 + 2P. వినపడుతుందా? ఫస్ట్ చెప్పండి. నేను మాట్లాడేది వినపడుతుందా? వినపడుతుంది సార్, కానీ లెక్కలు చాలా చిన్నగా కనబడుతున్నాయి. నేను రాసేది కనపడుతుందా? సార్ చిన్నగా కనబడుతుంది సార్. చూడండి ఇక్కడ QD అంటే అర్థమైంది డిమాండ్, D అంటే డిమాండ్, S అంటే సప్లై. ఈ మొట్టమొదటిది ఏంటంటే ఇది డిమాండ్ ఫంక్షన్. ఈ రెండోది ఏంటిదంటే సప్లై. అంటే ధరకు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధం, ఇక్కడ ధరకు సప్లైకి ఉన్న సంబంధం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, QD ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ PX. ఇది మనకు ధరకు డిమాండ్కు సంబంధం. QS ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ PX. వస్తువు ధరకు సప్లైకి ఉన్న సంబంధాన్ని ఇది ఫంక్షన్ రూపంలో ఏం చెప్తున్నామంటే 30 - 3P 30 - 3P అనేదాన్ని దీన్ని మ్యాథమెటిక్స్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎప్పుడైనా కానీ సమతౌల్య ధర అంటే మనకు ఇది డిమాండ్ అని తెలుసు, ఇది సప్లై అని తెలుసు. దీన్ని ఏమంటే మనం ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. కిందికి వస్తే డిమాండ్ సప్లైలు సమానమైనవి ఎక్కడ? ఈ బిందువు వద్దని మనకు డిమాండ్ రేఖ సప్లై రేఖ అర్థం ద్వారా డిమాండ్ రేఖలో నెగిటివ్ స్లోప్ ఉంటుంది, సప్లై రేఖ పాజిటివ్ స్లోప్ ఉంటుంది. ఈ రెండు కలుసుకున్నటువంటి ఈ బిందువు వద్ద ధర అయితే ఎంతో ఉందో దీన్ని ఒక 5 రూపాయలు అనుకుందాం, ఇది ఒక 20, ఒక 15 అనుకుందాం. ఇది అంటే 15 వస్తువులు డిమాండ్ సప్లై అయినాయి. ఏ ధర వద్ద? 5 రూపాయల ధర వద్ద. 5 రూపాయల ధరను ఏమంటాం ఇక్కడ మనం? సమతౌల్య ధర అంటాము, ఈక్విలిబ్రియం ప్రైస్. ఈక్విలిబ్రియం ప్రైస్. తర్వాత దీని ఈజ్ ఈక్వల్ టు 5 రూపాయలు. ఈక్విలిబ్రియం క్వాంటిటీ చెప్పండి. ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఎంత చెప్పండి? 15. అంటే ఇక్కడ మనం ఈ రేఖాపటంలో దాన్ని బట్టి అందాలతో మనం గీసి దీని 5 అన్నాం, దీని 15 అన్నాం. అయితే మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఏమో డిమాండ్ ఫంక్షన్ మొట్టమొదటిది, ఇదేమో సప్లై ఫంక్షన్. ఎప్పుడైనా కానీ QD QS సమానమైతే, QD ఈజ్ ఈక్వల్ టు QS సమానమైనప్పుడు మనకు ఆ ధరను ఏమంటాము? ప్రైస్ని ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం. QDని QSని మనం సమానం చేస్తే వచ్చేటువంటి ఫలితమే మనకు ఈక్విలిబ్రియం ప్రైస్ వస్తుంది. మనకు ప్రైస్ అనేది P రూపంలో ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా P అంటున్నాము, ఇది P అంటున్నాము. మనకు క్వాంటిటీ అనేటువంటిది 30 - 3P అనేది డిమాండ్ ఫంక్షన్ అయితే 5 + 2P అనేటువంటిది మనకు సప్లై ఫంక్షన్. ఎప్పుడైనా డిమాండ్ ఫంక్షన్ మైనస్ వాల్యూ ఉంటుంది, ఎందుకంటే ధరకు డిమాండ్కు సంబంధం విలోమ సంబంధం కాబట్టి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటుంది. ధరకు డిమాండ్కు సంబంధం ప్లస్ ఉంటుంది, అది ఏం సప్లై అన్నట్టు, అది ఏం ఫంక్షన్ అన్నట్టు? సప్లై ఫంక్షన్ అన్నట్టు. అంటే ధర పెరుగుతూ ఉంటే సప్లై పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని సమానం చేద్దాం మనం. QDని QSని మనం సమానం చేస్తే మనకు ఏముంది? QD ఏముంది చెప్పండి? 30 - 3P, ఇది QD. QS ఎందుకు చూడండి? 5 + 2P. ఈ రెండింటి సమానం చేయాలంటే ఈ 5ని తీసుకొద్దాము, ఈ Pని తీసుకొద్దాం. ఈ 5 ఇక్కడ తీసుకొస్తే ఆల్రెడీ మనకు 30, ఇది తీసుకొస్తే ఏమైంది చెప్పండి? -5 అవుతుంది, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి తీసుకొస్తే మైనస్ అయింది. 30 - 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3P ఉంది, ఇటు వస్తే ఏమైంది? +3P + 2P. ఆల్రెడీ 2P ఉంది ఇక్కడ. ఈ 3P and 2P అంటే 5P అయింది. ఈజ్ ఈక్వల్ టు 30 - 5 ఎంత అవుతుంది? 25 అవుతుంది. దీన్ని రాసుకుందాం. 5P ఈజ్ ఈక్వల్ టు
25. P is equal to ఎంత చెప్పండి? 25/5. అంతే కదా. ఈ P is equal to అన్నప్పుడు 25 5 దీనికి కొట్టేస్తాం. 5 ఒకటిలో 5 5 20. అంటే P is equal to ఎంత చెప్పండి మనకు? 5 వచ్చింది. 5ని P అనుకున్నప్పుడు దీంట్లో ప్రతిక్షేపిద్దాం. చూడండి ఇక్కడ 30 మైనస్ 3 ఇంటూ P దగ్గర 5 పెడదాం. తర్వాత ఈజ్ ఈక్వల్ టు QS ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5. P దగ్గర 5 పెట్టేసి సారీ 5 to P 5 ప్లస్ 2 ఇంటూ 5 పెడదాం. 5 to P కాబట్టి P దగ్గర పెట్టినాం. ఇప్పుడు ఈ రెండు చేద్దాం. 30కి 30 వేద్దాం. 3 5లో 15 ఈజ్ ఈక్వల్ టు 5కి 5 వేద్దాం ప్లస్ 5 2లో 10. 30కి వెళ్ళి 15 పోతే 15. 5 ప్లస్ 10 15. అంటే క్వాంటిటీ డిమాండ్ కానీ 15 ఉంది, సప్లై 15 ఉంది. ఏ ధర వద్ద? 5 రూపాయల ధర వద్ద. అంటే మనం ఇక్కడ గీసినటువంటిది ఈ డిమాండ్ సప్లైలు మనం దీని ఆధారంగా ఇప్పుడు గీసినాం మనం. అంటే 5 రూపాయల ధర వద్ద 15 అయింది. ఏది? సప్లై డిమాండ్ సమానమైన. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చేస్తే ఏమంటాము అంటే QS is equal to 30 minus 3P కదా. QS is equal to 5 plus 2P. మనకు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? ఇది 15 ఏమో డిమాండ్ సప్లైలు, Q is equal to ప్రైస్ is equal to 5 వచ్చింది. ఈ ఈక్వేషన్ ఇచ్చేసేమంటే మీకు లెక్కిస్తప్పుడు ఏమిస్తారు? QD is equal to 30 minus 3P. QS is equal to 5 plus 2P. Find out ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాడు. 1 4, రెండవది 3, మూడవది 5, నాలుగవది 6. అంటే ఈక్విలిబ్రియం ప్రైస్ ఎంత అంటే 4 3 5 6. దీంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటిది? మనకు యాక్చువల్గా 5 అనేది కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం గుర్తించాలి. దీన్ని గుర్తించాలంటే మనకు దీన్ని సాల్వ్ చేయాల్సిందే. దీన్ని గుర్తించాలంటే మనం దీన్ని ఏం చేయాలి? సాల్వ్ చేయాల్సిందే. అయితే మీకు ఇటువంటి లెక్కలు చేసింది ఎప్పుడన్నా డిగ్రీలో మీరు? ఫస్ట్ అది చెప్పండి ఎవరన్నా. ఇది డిమాండ్ ఫంక్షను, ఇది సప్లై ఫంక్షన్. ఈ రకమైన లెక్కలు మీరు చేసిండ్రా? తప్పు చేస్తారు ఎవరు? ఎనీబడి? నో ఆన్సర్? వినపడుతుంది మాట్లాడేది? సార్ వినపడుతుంది సార్. మీరు చేసిందా ఇటువంటి లెక్కలు? చేయలేదు సార్. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు డిమాండ్ రేఖను ఎట్లా గీస్తాం మనం? OXL గీసినాం. గీసిన తర్వాత మనకు
ముందు డిమాండ్ రేఖ తీయండి. డిమాండ్ రేఖ అది ఏంటంటే QD ఈజ్ ఈక్వల్ టు 30 - 3P అంటే ఏందో మనం ముందుగా చూద్దాం. అంటే ధర 0 ఉంది, 0 ధర వద్ద 10, 20, 30. 0 ధర వద్ద 30 అంటే వినియోగదారుడు ఉచితంగా లభిస్తే అంతకంటే ఎక్కువ వాడతలేడు. అంటే 0 ప్రైస్ వద్ద ఉన్నటువంటి వస్తువులు ఎన్ని డిమాండ్ చేస్తున్నాడంటే 30 చేస్తున్నాడు. ఈ 30ని ఇది 10, 20, 30ని మనం గుర్తుపెట్టేసి ఇక్కడ ఒక బిందు పెట్టుకున్నాం. తర్వాత ఏదో ఒక ధర వద్ద అంటే అర్థమైంది. వెన్ ప్రైస్ ఈజ్ 0, చూడండి ఇక్కడ వెన్ ప్రైస్ ఈజ్ 0, వాట్ అబౌట్ డిమాండ్ చెప్పండి. డిమాండ్ ఈజ్ 30. దీని అర్థం ఏంటిదంటే 30 ఎప్పుడైందంటే ప్రైస్ 0 అయితే. అయితే ఏ ధర వద్ద అది 0 డిమాండ్ అవుతుంది అనేది ఇక డిమాండ్ ఎప్పుడు 0 అవుతుంది అనేది మనకు కావాలి. అంటే వినియోగదారుడు మొత్తమే కొనకుండా ఉండేటువంటి వస్తువు డిమాండ్ కనుక 0 అయిందంటే ఏదో ఒక ధర వద్ద, ఏ ధర అంటే అది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 30ని ధర దగ్గర ఉన్నటువంటి సంఖ్యతో కొట్టేయండి. కొట్టేస్తే ఎంత వస్తుంది చెప్పండి. 30ని 5తో కొట్టేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 30 5తో కొట్టేసేస్తే 3 5 ఉంది 3. 30ని తర్వాత ఉన్న 3తో కొట్టేయండి. 3Pనేగా ఇది 10 వస్తుంది. 30ని 3తో కొట్టేస్తే 10 వస్తుంది. అంటే ఇక్కడ అర్థమైందంటే ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 దగ్గర 10 రూపాయల దగ్గర 0 డిమాండ్ అయింది. చూడండి ఇక్కడ ఇది డిమాండ్. 0 ధర వద్ద ఎంత డిమాండ్ అయింది? 30. ఇప్పుడు డిమాండ్ రేఖను తీయండి. ఇప్పుడు మనకు వచ్చే రేఖ ఏ రేఖ? డిమాండ్ రేఖ. ఈ 10ని ఈ 30ని కలిపితే వచ్చినటువంటి రేఖని మనం డిమాండ్ రేఖ అంటాం. అది వచ్చింది అట్లా. ఇప్పుడు సప్లై రేఖని గీద్దాం. సప్లై రేఖ అంటే ప్రతి 1 రూపాయి పెరుగుతా ఉంటే 2 యూనిట్లు పెరుగుతుంది అని అర్థం. ఇక్కడ ఒక యూనిట్ కనుక ఇప్పుడు ఫస్ట్ ఏంది ఎంత ఉంది? 5 ఉంది. 5 తర్వాత 2P ఉంది. మొట్టమొదటి వస్తువు ఒకటో వస్తువు చూడండి ఇక్కడ ఒకటో వస్తువుకి ఎంత ధర ఎంత ఉంది అంటే ఏదో ఒక ధర వద్ద అంటే స్టార్టింగ్ లో ధర కనుక ఉంటే వాడు ఎన్ని సప్లై చేస్తున్నాడు? 5 సప్లై చేస్తున్నాడు. అట్ 0 ప్రైస్ దగ్గర. 0 ప్రైస్ దగ్గర కూడా కొన్ని సప్లై రేఖలో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 ప్రైస్ దగ్గర వచ్చేటువంటి వస్తువులు 5 అయితే తర్వాత ప్రతి 1 రూపాయికి ఎంత పెంచుకుంటూ పోతున్నాడు? 7. 2 రూపాయలు అయితే ఇంకో 2 9. 3 రూపాయలు అయితే ఇంకో 2 11. 4 రూపాయలు అయితే ఇంకో 2 అయితే ఎంతది? 13. 5 రూపాయలు అయితే ఇంకో 2 అయితే ఎంతది? 15. అంటే ప్రతి రూపాయికు 2 వస్తువులు 2P అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ ప్రైస్ రూపాయి పెరిగితే 2 వస్తువుల్ని పెంచుకుంటూ పోయాడు. ఇక్కడ ఎవ్రీ రూపాయి ఒకటి పెంచు 3 వస్తువులు తగ్గించుకుంటూ పోయాడు. ఇదేదో తగ్గించుకునేది మైనస్ చెప్తే ఇది ప్లస్ చెప్తుంది. దీన్ని కూడా మనం ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ వాడు 5 వస్తువులకి వెళ్ళి స్టార్ట్ చేసి తర్వాత 7 ఇవన్నీ కూడా మనం కలుపుకుంటూ పోతే ఈ సప్లై రేఖను పర్ఫెక్ట్ గీస్తే మనకు 5కి వెళ్ళి స్టార్ట్ చేసి ఇట్లా సప్లై రేఖ వస్తుంది. అంటే ప్రతిసారి 2 వస్తువుల్ని పెంచుకుంటూ పోతున్నాం. దీన్ని కనుక మనం పక్కాగా గీస్తే మనకు వచ్చేటువంటి రేఖ ఏంటిదంటే చూడండి ఇక్కడ ఇదేమో 5 రూపాయలు దీని మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది 15 వస్తుంది. ఇది సప్లై రేఖ, ఇది డిమాండ్ రేఖ. అంటే 5 రూపాయల ధర వద్ద మనకు రేఖ పటానికి ఇచ్చిన ఇది డిమాండ్ రేఖ ఎట్ట గీసిన మనం
0 ధర వద్ద 30 వస్తువులు డిమాండ్ చేస్తున్నాడు. 10 రూపాయల ధర వద్ద 0 వస్తువు డిమాండ్ అయింది. ఈ రెండింటి కలిపి వచ్చిన రేఖనేమో డిమాండ్ రేఖ అన్నాం. తర్వాత సప్లై రేఖ 5కి వెళ్ళి స్టార్ట్ చేసి ప్రతి 1 రూపాయి 2 వస్తువులు పెంచుకుంటూ పోతే అది మనం ఇదే లైన్లో పెంచుకుంటూ పోయినాం. 5 రూపాయలు వచ్చేసరికి 15 వస్తువులు సప్లై చేస్తున్నాడు. 5 రూపాయల వద్ద 15 వస్తువులు డిమాండ్ అయినాయి, 15 వస్తువులు సప్లై అయినాయి. అంటే మనకు రేఖాపటం ద్వారా కూడా దీన్ని వివరించేసి ఇట్లా మనం గీయొచ్చు. అయితే మిమ్మల్ని రేఖాపటాలు ఇచ్చేసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీరు ఇట్లా చూడగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే QD ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 3P, QS ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2P అని ఇచ్చినప్పుడు ఏమడుగుతాడు? ఈక్విలిబ్రియం ప్రైస్ అడుగుతాడు, లేకపోతే ఈక్విలిబ్రియం డిమాండ్ అడుగుతాడు, క్వాంటిటీ అడుగుతాడు. క్వాంటిటీ కనుక వచ్చినా మనకు ప్రైస్ కనుక్కోవాల్సిందే. క్వాంటిటీ తెలియకున్నా కానీ ఒకవేళ ప్రైస్ అడిగితే ప్రైస్ మనం ఒకటే స్టెప్ లెటర్ కనుక్కోవచ్చు. 30 మైనస్ 3P ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2P. పీని మనం తెలుసుకోవాలి. పీని తెలుసుకోవాలంటే ఈ 30 దీన్ని 5 తీసుకొస్తే ఇట్లా తీసుకొచ్చి ఈ 3Pని తీసుకొస్తే ప్లస్ 3P ప్లస్ అయింది. ఇక్కడ ఆల్రెడీ 2P ప్లస్ ఉంది. ఈ రెండు కలిసి 5P అవుతుంది. 30కి 5 పోతే 25 అయింది. పీని కనుక బయట తీసుకొస్తే 25/5 అవుతుంది. 5 అనేది ప్రైస్ అవుతుంది. ఇది అట్లే వచ్చింది మనకు. అంటే డిమాండ్ రేఖను ఎట్లా గీస్తాము, సప్లై నెట్ రేఖను ఎట్లా గీస్తాము అనేటువంటిది ఈ ఫంక్షన్ ఆధారంగానే మనం డిమాండ్ రేఖను గీసాము. దీని ఆధారంగా ఈ రెండో దాని ఆధారంగా ఏం గీసినాం, మనం సప్లై రేఖను గీసినాం. ఆ సప్లై రేఖ డిమాండ్ రేఖలు సమానమైనటువంటి బిందువు వద్ద ధర ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, 5 రూపాయలు ఉంది. డిమాండ్ సప్లై ఎంత ఉంది, 15 ఉంది. ఇట్లా మీకు ఇచ్చేటువంటి లెక్కలు క్వాంటిటీ డిమాండ్, క్వాంటిటీ సప్లై మీద అడిగినటువంటి సందర్భాలు చాలాసార్లు వచ్చింది. ఇట్లా మీకు వచ్చేటువంటి ఎగ్జామినేషన్ కూడా ఇట్లా QD ఈజ్ ఈక్వల్ టు QS ఈజ్ ఈక్వల్ టు అడిగి ఈక్విలిబ్రియం ప్రైస్ అడిగినా మీరు కనుక్కోవాలి, ఈక్విలిబ్రియం క్వాంటిటీ అడిగినా కానీ మీరు కనుక్కోవాలి. ఆర్ యు ఫాలోయింగ్? అర్థమైందా? ఏమన్నా తప్పుడు చేస్తారు ఎవరు? ఈక్విలిబ్రియం ప్రైస్ అండ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ ఇట్లా చెప్పుకుంటాం. దీంట్లో కన్జ్యూమర్ సర్ప్లస్ కూడా అనుకోవచ్చు మనం. కన్జ్యూమర్ సర్ప్లస్ మీద కూడా లెక్కలు అడుగుతారు. కన్జ్యూమర్ సర్ప్లస్ మీద లెక్కలు ఎట్లా అడుగుతారో ఒకసారి చెప్పుకున్న తర్వాత డిమాండ్ వ్యాకోచితం మీద మరొకటి చెప్తారు. కన్జ్యూమర్ సర్ప్లస్ అనేటువంటిది వెరీ సింపుల్. అది కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే కొన్ని వీడియోలు చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైంది. మనకు ఆల్రెడీ డిమాండ్ ఎక్కడ గీసినాం. డిమాండ్ ఎక్కడికి ధ్యానం గీసినాము. ఇదేమో 10, ఇదేమో ఇదేం 10 రూపాయలు, 5 రూపాయలు మనకి ధర నిర్ణయం అయింది. క్వాంటిటీ ఎంత చెప్పింది ముందు దాంట్లో ఎంత వచ్చింది క్వాంటిటీ? రోజు తప్పు చేస్తలేదు.
ఇది 5 రూపాయలు, ఇది 15, ఇది 0, ఇది 30, ఇది 15. దేని ఆధారంగా అంటే QD ఈజ్ ఈక్వల్ టు 30 మైనస్ 3P ఆధారంగా, దీని ఆధారంగా ఇది గీసినాం. అయితే దీంట్లో కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంతో మనకు కావాలండి. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వినియోగదారుడు కొనడానికి సిద్ధపడే విల్లింగ్ టు పే, యాక్చువల్ పే. ఎంత వాడు విల్లింగ్ పే ఉన్నాడు చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు కొనేటువంటి వస్తువులన్నీ 15. ఎంతవరకు సిద్ధంగా ఉన్నాడంటే మీకు ఒక సింబాలిక్ లో చూపిస్తాను. దీని ఏ అందాం. ఇక్కడ ఏ అందాం, దీన్ని బి అందాం, దీన్ని ఆల్రెడీ ఓ అన్నాము, దీన్ని క్యూ అందాం, దీన్ని ఎస్ అందాం. వినియోగదారుడు ఎంతకు సిద్ధం ఉన్నాడు? ఏ, ఓ, క్యూ, ఎస్, ఇంత అమౌంట్ సిద్ధంగా ఉన్నాడు. అంటే వినియోగదారుడు ఆ వస్తువులు కొనడం 15 వస్తువులు కొనడానికి ఇక్కడికి వెళ్ళి సిద్ధంగా ఉన్నాడు. ఏ నుంచి మొదలు పెట్టుకుంటే ఓ, క్యూ, ఎస్ భాగం. వాడు ఎంత పే చేస్తున్నాడు వాస్తవానికి? బి, ఓ, క్యూ, ఎస్ ఇంతే పే చేస్తున్నాడు. ఇంత అంటే అర్థమైంది మళ్ళీ. ఈ టర్మ్ ఏంటంటే 15 వస్తువులు 5 రూపాయలు. అంతేగా, వస్తువులు ఏమో 15, రూపాయలేమో 5. ఇంతే పే చేస్తున్నాడు. అంటే 15 × 5 75 రూపీస్ పే చేస్తున్నాడు. అంటే వాడు ఎంత సిద్ధంగా నిజంగా వాడు పే చేసేది ఈ భాగమే, కానీ ఎంత సిద్ధంగా ఉన్నాడు? ఈ భాగం కూడా, ఈ వైట్ భాగం కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎంత భాగం అది? ఈ భాగం ఎంత అని మనం క్యాల్కులేట్ చేయాలి. వినియోగదారు మీరు క్యాల్కులేట్ చేయాలంటే ఈ భాగం వైట్ భాగాన్ని మనం ఎట్లా చేయొచ్చు? దీని భాగాన్ని చేయడానికి ఏం చేసినాం? 5 × 15 = 75 వచ్చింది. ఈ ఏ చూడండి, బి అండ్ ఎస్, ఏబిఎస్ అనేది ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఈ ఏరియాని ఏమంటారు? 1/3 లాగా ఉంది సార్. ఈ ఉన్న భాగాన్ని మనకు మనకు దీంట్లో ఇదేమో చతురస్రము లేకపోతే దీర్ఘచతురస్రాకారం ఇది ఉంటే పొడవు ఇంటూ వెడల్పే కదా. పొడవేమో 15, వెడల్పేమో 5 అనుకుందాం. పొడవు వెడల్పు అంటే 5 × 15 వేస్తే 75 చదరపు గదాలు వచ్చింది. 15 × 5 75 అన్నాం. మరి ఈ భాగం ఎట్లా ఉంది? లంబకోణ త్రిభుజం ఇది. ఏ భాగం ఎట్లా ఉంది? లంబకోణ త్రిభుజాన్ని సూత్రం ఏంటి చెప్పగలుగుతా వలన? త్రిభుజాకారం ఉంది కదా, లంబకోణ త్రిభుజాకారం యొక్క సూత్రం ఏంటిది? (1/2) బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. ఏమైనా ఉందా మీకు దాని మీద నాలెడ్జ్? గుర్తుకు లేవు సార్ అవి. ఈ ఆకారం ఎట్లా ఉంది చెప్పండి. ఇదేమో పొడవు ఇంటూ వెడల్పు వేసినాం, 15 × 5 వేసినాం, 75 అంటే 75 రూపాయలు. అంటే 5 వస్తువులు 5 రూపాయలు, 15 వస్తువులు అంటే 15 × 75 కదా. కానీ ఈ భాగాన్ని ఎట్లా కొలుస్తాం మనం? 1/2 × భూమి ఇంటూ ఎత్తు కొడవలసిందే కదా. సగం. అంటే ఎందుకు సగం అంటున్నాం అంటే, దీన్ని కనుక మనం ఒకవేళ చతురస్రం చేసుకుంటే ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఈ భాగం ఎంత ఉందో ఈ భాగం అంతే ఉంచుకోండి ఇక్కడ. కాబట్టి సగం తీసుకుంటున్నాం. ఇట్లా 1/2 భూమి ఎంత? 1/2 భూమి ఎంత చెప్పండి. ఇక్కడ భూమి అంటే ఇది.
ఇది భూమి. భూమి ఎంత? భూమి 15 కదా. భూమి అంటే ఏంది? ఓక్యూ. ఓకి 15 ఇక్కడికి వెళ్ళి ఈపీ కూడా అంతే ఉంది కదా. ఎస్ కదా. బిఎస్ కూడా అంతే ఉంది. ఇది 15 ఇంటూ ఎత్తు ఎంత చెప్పండి. ఆల్రెడీ 10 ఉంది. ఈయనకి వెళ్ళిన దాకా 10 ఉంది. ఎంత పోయింది? 5 పోయింది. ఇంకెంత మిగిలింది? ఇంకెంత మిగిలింది? 5 మిగిలింది. 15 5లో 75 బై 2. 2 ఒకటిలో 2 3 6 2 14 37.50 ఇది కన్జ్యూమర్ సర్ప్లస్ సిఎస్. అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ కనుక్కోవాలంటే మనకు డిమాండ్ యొక్క రేఖ తెలిస్తే చాలు. మనకు సమతౌల్య ధర వస్తుంది. సమతౌల్య ధర చేస్తే ఈ కింది పై భాగం అంతా కూడా ఎత్తు అవుతుంది. బేస్ మనకు ఎట్లాగో తెలుసు కాబట్టి వినియోగదారుడు ఇష్టపడే ధర ఎంత, ఈ మొత్తము ఇష్టపడే ధర ఎంత, ఇప్పుడు మనం మొత్తం కూడదాం. 75 ఏమో నిజంగా చెల్లించింది. కన్జ్యూమర్ సర్ప్లస్ ఏమో 37.5. ఇష్టపడే ధర ఎంత? 7 5 12 10 112 రూపాయలు ఇష్టపడుతున్నాడు. కానీ ఎంత చెల్లిస్తున్నాడు? 75 రూపాయలు చెల్లిస్తున్నాడు. వారికి ఎంత మిగిలింది? 37.50 మిగిలింది. ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే ఇది ఇది చెల్లిస్తలేడు. చెల్లించడానికి సిద్ధంగా ఉండు కానీ చెల్లిస్తలేడు కాబట్టి నిజంగా చెల్లించింది, చెల్లించాలనుకున్న డిఫరెన్స్నే మనం కన్జ్యూమర్ సర్ప్లస్ అంటాం. విల్లింగ్ టు పే, యాక్చువల్ పే. యాక్చువల్ పేమెంట్ ఎంత అయింది? యాక్చువల్ పేమెంట్ 75 అయింది. వినియోగదారుడు ఎంత సిద్ధంగా ఉన్నాడు? 112.5 సిద్ధంగా ఉన్నాడు. మరి మనకి ఎంత మిగిలింది? వానికి వినియోగదారునికి 37.5 మిగిలింది. ఇట్లా మన కన్జ్యూమర్ సర్ప్లస్ కూడా కనుక్కోవచ్చు. ఇవి మీకు 1 2 సార్లు స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించినా కానీ మీరు లెక్కలు చేసుకుంటూ పోయేటప్పుడు అవి మీకు ఒక 5 6 ఎగ్జామ్స్ వరకల్లా అనేక లెక్కలు నేను ఇస్తుంటాను. అది మీరు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. చేసేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థం. అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ కావాలంటే మనకు లంబకోణ త్రిభుజం యొక్క సూత్రం తెలవాలి. తెలియకపోతే మీరు ఇది చేయలేము మనం. అట్లాగే డిమాండ్ వ్యాకోచానికి సంబంధించింది చేయాలన్నా కానీ చిన్న చిన్న లెక్కలు రావాలి. చిన్న లెక్కలే కానీ పెద్ద లెక్కలు ఏం కావు. ఓకేనా? డిమాండ్ వ్యాకోచ సూత్రం చెప్పగలుగుతారా? డిమాండ్ వ్యాకోచ సూత్రం చెప్పగలుగుతారా? ఎప్పుడు చేస్తలేరు. డిమాండ్ వ్యాకోచ సూత్రం ఏంటిది? ఎలాస్టిక్ ప్రైస్ సూత్రం చెప్పండి. నేను చెప్తుంటే రాసుకుంటా. Proportionate change quantity of demand by proportionate change in price. డిమాండ్ లో అనుపాతం మార్పు బై ధరలో అనుపాతం మార్పుని మనం ఎలాస్టిక్ ప్రైస్ అంటాం. డిమాండ్ లో అనుపాతం మార్పు అంటే ఏంటంటే మనకు మొట్టమొదటిలో డిమాండ్ ఎంత మారింది బై ఫస్ట్ లో ఉన్న డిమాండ్ ఎంత, ధరలో ఎంత మార్పు వచ్చింది బై మనకు ధరలో మొట్టమొదటి ఉన్న ధర ఎంత. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఎలాస్టిక్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై క్యూ ఇంటూ పి బై డెల్టా పి. ఇది రివర్స్ అయింది. పై ఈ కిందిది ఇట్లా వచ్చేసరికి మనం పి పైకి పోద్ది, ఓపి డెల్టా పి కిందికి వస్తుంది. దీన్ని ఇంకెట్లా రాసుకోవచ్చు? ఈ డెల్టా క్యూ బై డెల్టా పి తీసుకొద్దాము ఇంటూ పి బై క్యూ ఇట్లా ఫైనల్గా రాసుకోవచ్చు. అంటే డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ అనేటువంటిది మనకు ఎలాస్టిక్ ప్రైస్ యొక్క సూత్రం. ఎలాస్టిక్ ప్రైస్ అంటే అర్థం ఏంటిది?
డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుని డెల్టా క్యూ బై క్యూ అంటాము. ధరలో వచ్చిన అనుపాతం మార్పుని డెల్టా పి బై పి అంటాము. అంటే ప్రపోర్షనేట్ చేంజ్ ద క్వాంటిటీ డిమాండ్ బై ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్. ధరలో వచ్చిన మార్పుకు డిమాండ్లో వచ్చిన అనుపాతం మార్పుకు ఉన్న తేడానే మనం ప్రైస్ ఆఫ్ డిమాండ్ అంటాం. దీన్ని ఒక చిన్న లెక్క ద్వారా మనం చేసేసి ఈరోజు చేద్దాం. ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉంది. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు దాని డిమాండ్ ఎంత ఉంది, క్యూ ఎంత ఉంది అంటే ఒక 100 ఉంది అనుకుందాం. అంటే వస్తువు డిమాండ్ ఎంత ఉంది? 100 ఉంది. వస్తువు ధర తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? 5 రూపాయలు తగ్గిపోయింది. తగ్గినప్పుడు అప్పుడు డిమాండ్ ఎంత అయింది? 175. 175 వస్తువుల డిమాండ్ పెరిగింది అనుకుందాం. అంటే ధరలో మార్పు ఎంత వచ్చింది? ఇక్కడ ధరలో మార్పు చెప్పండి, ఎంత చెప్పండి? డెల్టా పి ఎంతో చెప్పండి. అంతకుముందు 10 ఉండే ఇప్పుడు 5 అయింది. ఎంత మారింది? డెల్టా పి ఈక్వల్ ఎంత? ఓకేనా? డెల్టా క్యూ ఎంత చెప్పండి? ఎంత మారింది డెల్టా? అంతకుముందు 100 ఉండి ఇప్పుడు ఎంత అయింది? 170 అయింది. డెల్టా క్యూ ఎంత అన్నట్టు? రెస్పాన్స్ లేదు మీ నుంచి. ఇప్పుడు ఏంటంటే ఒక వస్తువు యొక్క ధర 10 రూపాయలు ఉంది. ఆ వస్తువు డిమాండ్ ఎంత ఉంది? 100 ఉంది. ఆ వస్తువు ధర ఎంత పడిపోయింది? 5 రూపాయలు పడిపోయింది. అప్పుడు దాని డిమాండ్ ఎంత అయింది? 175 అయింది. ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఎంత అని అడిగింది అనుకో మీకు వచ్చి. మనకి సూత్రం ఏంటి చెప్పండి? ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు చెప్పండి డెల్టా క్యూ బై క్యూ బై డెల్టా పి బై పి. దాన్ని సింప్లిఫై చేసాక ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిద్దాం. ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు చూడండి డెల్టా క్యూ ఎంత? 75 బై క్యూ ఎంత? 100 బై డెల్టా పి ఎంత? 5. డెల్టా పి ఈక్వల్ టు 5 బై పి ఎంత? 10. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? 75 బై 100 ఇంటూ 10 బై 5. 10 బై 5. 10 ఒకటిలో 10 10లో 5 ఒకటిలో 5 5లో 2 5 2లో 5 3లో 3/2. 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/5 అనొచ్చు కదా? అనొచ్చా? 2 ఒకటిలో 0.25లో 10. 1.5 మనకు ఆన్సర్ వస్తే ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 1.5 కనుక వస్తే దీన్ని ఏమంటాము? ఎవరని చెప్పగలుగుతారా? ఏం ఎలాస్టిక్ ప్రైస్ అంటాం దీన్ని మనం? 1.5 కనుక దాని వాల్యూ వస్తే ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ వస్తే దాన్ని ఏం ఎలాస్టిక్ ప్రైస్ అంటాము? ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఎన్ని రకాలు ఉన్నాయి? చెప్తలేదు ఎవరు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు ఉన్నాయి. ఒకటేంది? ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 0, ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు లెస్ దెన్ 1, ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 1, ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1, ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈ 5 రకాల మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి విలువ ఎంత? 1.5 వచ్చింది. 1.5 అంటే ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 1 కదా? దీన్ని ఏమంటాము? రిలేటివ్లీ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అంటాం. రిలేటివ్లీ ప్రైస్ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అంటాం. ప్రైస్ ఎలాస్టిక్ రిలేటివ్గా ఎక్కువ ఉంది. ఒకవేళ లెస్ దెన్ 1 వచ్చింది అనుకోండి, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ ప్రైస్ డిమాండ్ అంటాం. ఒకవేళ దాని విలువ 1 వచ్చింది అనుకోండి, యూనిటరీ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అంటాం. 0 వాల్యూ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం? పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటాం. దాని విలువ ఒకవేళ ఇన్ఫినిటీ కనుక వస్తే పర్ఫెక్ట్ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్ అంటాం. ఈ 5 రకాల విలువలోనే అది 0నా, లేకపోతే లెస్ దెన్ 1, లేకపోతే ఈక్వల్ టు 1, గ్రేటర్ దెన్ 1, ఇన్ఫినిటా,
ఈ 5 రకాల్లో ఏదో ఒక దాంట్లో మనం ఆ విలువని మనం చెప్పాల్సి వస్తుంది. ఇట్లా ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మీద కూడా మీకు లెక్కలు అడుగుతారు. తర్వాత దాంట్లో ఆర్క్ డిమాండ్ అని వస్తాయి, పాయింట్ ఎలాసిటీ ఉంటాయి. అంటే లెక్కలు అడిగేటువంటిది మనకు ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనకు అది చూస్తూ ఉంటే మనకు ఎగ్జామ్ అయ్యే కొద్దీ మనకు దాంట్లో వచ్చేటువంటి తేడాలు తెలుస్తాయి. కాబట్టి మీరు 1-2 ఎగ్జామ్లో మీరు కొంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఆ లెక్కలు వస్తూ ఉంటే వాటిని ఎట్లా చేయాలి అనేది తప్పనిసరి పరిస్థితిలో మీరు చేయాల్సి వస్తుంది. ఇన్ఎవిటబుల్ అయితే మీకు అట్లా లేకపోతే మనం మిగతా వాళ్ళతో పోటీ పడ్డప్పుడు ఈ డిఫరెన్స్ కనుక మనం చూపించగలిగితేనే మనం మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాడు? ఎవరు సపోర్ట్ చేస్తలేదు? నాగవర్ష సైలెన్స్ మెయింటైన్ చేస్తుంటా. ఫోన్ అవుతావా? సరే, రేపు మళ్ళీ నేను టైం టేబుల్ పెడతా, 9 o'clock పెడతా రండి క్లాస్. ఓకేనా? See you.